అమ్మా అడుగు మళ్ళీ వాచ్మెన్ చెప్పేయగలదమ్మా అంత కష్టపడాలి. packages and modules. Okay, so first, so what is package? Okay, so package is nothing but collection of am I audible to all? Okay, thank you. So collection of modules we are calling packages. Okay, so what is module? Okay, so module is nothing but collection of .py files. Okay, so కొన్ని పైథాన్ ఫైల్స్ ఒక ఫోల్డర్ లో కొన్ని పైథాన్ ఫైల్స్ ఉంటాయి. సో దాన్ని అంతటిని మనం ఏమని కాల్ చేస్తామంటే మాడ్యూల్ అని కాల్ చేస్తాం. ఓకే, సో కలెక్షన్ ఆఫ్ ఆర్ గ్రూప్ ఆఫ్ .py ఫైల్స్. ఓకే, సో చాలా కొంతమంది ఐడియల్లీ యూజ్ చేస్తున్నారు కదా. సో ఏంటంటే ఐడియల్లీ మీరు .py ఫైల్స్ అని ఒక ఫోల్డర్ లో క్రియేట్ చేసుకొని పెట్టుకుంటారు, అవునా? వెయిట్, ఓకే, సో వాయిస్ ఇప్పుడు ఓకేనండి? Is it okay? Okay, thank you. So sorry for the inconvenience. So today our topic is packages and modules. Okay, so first we need to know what is package and what is module. Okay, so first I am going to discuss about package. Okay, so what is package? Package is nothing but collection of modules. Okay, సో అంటే ఒక గ్రూప్ ఆఫ్ మాడ్యూల్స్ ని మనం ప్యాకేజ్ గా కాల్ చేస్తాం. ఓకేనా? సో నెక్స్ట్ మాడ్యూల్. సో మాడ్యూల్ అంటే ఏంటి? సో వాట్ ఈస్ మాడ్యూల్? సో మాడ్యూల్ అంటే కలెక్షన్ ఆఫ్ .py ఫైల్స్. సో నథింగ్ బట్ మనము డైలీ ఐడియల్లీ యూజ్ చేసే వాళ్ళు సో .py ఫైల్స్ ని చేస్తున్నారు కదా, ఒక ఫోల్డర్ లో క్రియేట్ చేసి కొన్ని కలెక్షన్ ఆఫ్ అంటే కొన్ని నెంబర్ ఆఫ్ .py ఫైల్స్ అండి. ఒక ఫోల్డర్ లో కొన్ని .py ఫైల్స్ ఉంటాయి. ఓకేనా? సో ఆ ఎంటైర్ ఫోల్డర్ ని మనం ఏమని కాల్ చేస్తామంటే మాడ్యూల్ అని కాల్ చేస్తాం. ఓకేనా? ఈజ్ ఇట్ క్లియర్ టు ఆల్ ఆర్ కెన్ ఐ రిపీట్ ఇట్ వన్స్ అగైన్? ఓకే, సో .py ఫైల్స్ నేను కలెక్షన్ ఆఫ్ ఆర్ గ్రూప్ ఆఫ్ .py ఫైల్స్ అని చెప్పాను. సో .py ఫైల్స్ అంటే ఏమేమి ఉంటాయండి? సో టిల్ నౌ ఎస్టర్డే మీరు నిన్నటి వరకు చేసిన వాటిలో సో py ఫైల్స్ అంటే ఏమేమి ఉన్నాయి అంటే ఏమేమి ఆపరేషన్స్ చేశారు? లూప్స్ యూజ్ చేశారు, స్ట్రింగ్స్, డేటా స్ట్రక్చర్స్, సో అలా యూజ్ చేశారు. ఫంక్షన్స్, డేటా స్ట్రక్చర్స్ కి వచ్చేసరికి కొన్ని మెథడ్స్, క్లాసెస్ అలా చాలా యూజ్ చేసాం కదా. సో ఇక్కడ ఏంటంటే మాడ్యూల్ అన్నప్పుడు కలెక్షన్ ఆఫ్ ఆర్ గ్రూప్ ఆఫ్ .py ఫైల్స్ విచ్ కంటైన్స్ ఫంక్షన్స్. సో ఫంక్షన్స్ కాన్సెప్ట్ లో మీరు ఒక పైథాన్ ఫైల్ లో ఫంక్షన్ అనేది క్రియేట్ చేశారు కదండి. సో ఫంక్షన్స్ విచ్ కంటైన్స్ ఫంక్షన్స్, క్లాసెస్ ఆర్ మెథడ్స్, సో మెథడ్స్ ఎట్సెట్రా. సో ఇలా యూజ్ చేసాం కదా మనం.
సో ఇక్కడ ఏంటి ప్యాకేజ్ అంటే కలెక్షన్ ఆఫ్ మాడ్యూల్స్. సో మాడ్యూల్ అంటే ఏంటంటే కలెక్షన్ ఆఫ్ ఆర్ గ్రూప్ ఆఫ్ డాట్ పీవై ఫైల్స్. సో డాట్ పీవై ఫైల్స్ లో ఏముంటున్నాయి, ఫంక్షన్స్, క్లాసెస్, మెథడ్స్, సో అలాంటివన్నీ యూజ్ చేసాం కదా. సో ఇక్కడ ఏంటి, నార్మల్ గా మీకు ఫంక్షన్స్ అంటే ఐడియా ఉంది ఆల్రెడీ, మీరు డ్రాయింగ్స్ అవి చేయండి, ఇంట్రెస్ట్ లేకపోతే లీవ్ అయిపోండి. Clear, ma'am. Carry on. Thank you. So now, is it my voice is clear? Yes, clear. Okay, thank you. Not audible. Narmada, you just check your internet connection, because everyone getting my voice. You only not getting. Please try to check your internet connection also. So module is nothing but a collection of our group of .py files only. So .py file drawings cheyakandi please. సో డాట్ పీవై ఫైల్స్ లో ఏంటండి ఫంక్షన్స్, క్లాసెస్, మెథడ్స్, సో ఇలా యూజ్ చేసాం కదా. వెయిట్ ఏ మినిట్. So am I audible to all? So module is nothing but collection of our group of .py files. So functions, classes, methods, ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి .py files లో. అండ్ గ్రూప్ ఆఫ్ బంచ్ ఆఫ్ .py files ని మాడ్యూల్ అని కాల్ చేస్తాం. ఓకేనా. సో ఆటోమేటిక్ యూ ఆల్ నో అబౌట్ ఫంక్షన్స్. సో ఫంక్షన్ అంటే నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ సో దట్ టుగెదర్ టు పర్ఫార్మ్ ఏ పర్టికులర్ టాస్క్ అండి. సో ఆల్రెడీ డిస్కస్ చేశారు ఫంక్షన్స్ అనేవి. సో నెక్స్ట్ ఏంటంటే, సో మాడ్యూల్ అని చెప్పాను కదా, మాడ్యూల్ అంటే .py ఫైల్స్. సో ఇక్కడ మాడ్యూల్స్ లో ఏంటంటే 2 టైప్స్ ఉంటాయండి. ఓకేనా. మాడ్యూల్స్ ఆర్ 2 టైప్స్. ఓకే. సో ఫస్ట్ వన్ ఈజ్ బిల్ట్ ఇన్ ఆర్ ప్రీడిఫైన్డ్ అని కూడా అనొచ్చు. ఓకేనండి. సో బిల్ట్ ఇన్ ఆర్ ప్రీడిఫైన్డ్ మాడ్యూల్స్. సో సెకండ్ వన్ ఈజ్ యూజర్ డిఫైన్డ్ మాడ్యూల్స్. సో ఫస్ట్ బిల్ట్ ఇన్ మాడ్యూల్స్ అంటే ఏంటండి, బిల్ట్ ఇన్ మాడ్యూల్స్ ఆర్ we can call it as a predefined also. Okay. So predefined or built in అంటే ఆల్రెడీ ప్రీ ఇన్స్టాల్డ్ అనమాట. సో ఆల్రెడీ దీనిలో ఉంటాయి, జస్ట్ మనము వాటిని నేమ్ యాక్సెస్ చేసుకుంటాం. సో సపోజ్ మీరు ఫంక్షన్స్ చేశారు కదండి. సో ఫంక్షన్ లో ఏంటి, ఒక ఈవెన్ ఆర్డర్ చెక్ చేయాలంటే ఏం చేశారు, ఈవెన్ అని నేమ్ ఇచ్చారు, అంటే యూజర్ డిఫైన్, మీరు ఓన్ గా క్రియేట్ చేశారు ఫంక్షన్. అవునా. సో యూజర్ డిఫైన్ ఫంక్షన్ యూజ్ చేశారు. అలానే ఏంటి, నెక్స్ట్ ప్రీ డిఫైన్డ్ అంటే ఒక ఫంక్షన్ చెప్పండి, పవర్ అనే ఫంక్షన్ యూజ్ చేశారా. సో పవర్ POW అనే ఫంక్షన్, స్క్వేర్ రూట్ అని, సో ఇట్లా కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి కదండి. అంటే లైక్ ఇన్బిల్ట్ గా వాళ్ళు క్రియేట్ స్క్వేర్ రూట్. సో అలాంటి ఫంక్షన్స్ జస్ట్ మనము వాళ్ళు ఎలా అయితే బిల్ట్ ఇన్ ఎలా డిఫైన్ చేశారో సేమ్ అదే నేమ్ తో జస్ట్ యాక్సెస్ చేసుకొని దాన్ని యూజ్ చేసాం. అవి బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ప్రీ డిఫైన్డ్. సో ఇక్కడే నోట్ చేస్తాను, బిల్ట్ ఇన్ ఆర్ ప్రీ డిఫైన్డ్. ఓకేనండి. అంటే జస్ట్ మనం ఏం చేంజ్ చేయం, ఎలా అయితే ఉందో ఆ మాడ్యూల్ నేమ్
సో జస్ట్ యాజ్ ఇట్ ఈస్ గా నేమ్ ని యాక్సెస్ చేసుకొని సో దాని పర్పస్ బేస్డ్ ఆన్ అవర్ ప్రోగ్రామ్ రిక్వైర్మెంట్ మనం యూజ్ చేసుకుంటాం ఆ మాడ్యూల్. ఓకేనా? సో నెక్స్ట్ అంటే వీ కెనాట్ చేంజ్, వీఆర్ నాట్ ఎనీ చేంజ్ ఇన్ దట్ మాడ్యూల్స్. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే యూజర్ డిఫైన్డ్ మాడ్యూల్స్, ఆ నేమ్ ఇట్ సెల్ఫ్. సో యూజర్ అంటే ఎవరండి ఇక్కడ? సో ఇక్కడ నేను in my system I am using, I want to create module. So here I am the user. In your laptops you are doing, right? So user అంటే ఎవరండి? ఎవరైతే చేస్తున్నారో వర్క్, సో మీరు యూజరే, నేను కూడా యూజరే. ఓకేనా? సో యూజర్ డిఫైన్డ్ మాడ్యూల్స్ అంటే which modules are created by us. ఓకేనా? సో ఇప్పుడు నేను I want to create one module. So who is the user? ఐఎమ్ క్రియేటింగ్, రైట్? సో నేను యూజర్ అండి, నేను క్రియేట్ చేస్తున్నాను కాబట్టి మాడ్యూల్స్ ని యూజర్ డిఫైన్డ్ మాడ్యూల్స్ అంటారు. మీరు క్రియేట్ చేస్తే మాడ్యూల్స్ యూజర్ డిఫైన్డ్. సో అలా కాకుండా బిల్ట్ ఇన్ అంటే ఏంటంటే ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్, అంటే ఆల్రెడీ బిల్డ్ చేసేసారు, జస్ట్ మనం ఆ నేమ్స్ ని యాక్సెస్ చేసుకున్నాం. సో యూజర్ డిఫైన్డ్ ఏంటంటే మనకి నచ్చిన విధంగా నేమ్స్ ఇచ్చుకోవచ్చు. సో ఆ పర్పస్ ఎందుకు ఆ మాడ్యూల్ క్రియేట్ చేస్తున్నాం అన్నది, సో ఫంక్షన్ లేదంటే క్లాస్ క్రియేట్ చేస్తున్నాం అనేది అక్కడ చూస్తాం. ఓకేనా? సో ఇవి 2 టైప్స్ అండి, బిల్ట్ ఇన్ మాడ్యూల్స్, నెక్స్ట్ సెకండ్ వన్ యూజర్ డిఫైన్డ్ మాడ్యూల్స్. ఓకేనా? సో ఫస్ట్ ఒక బిల్ట్ ఇన్ మాడ్యూల్ చూద్దాం. ఓకేనా? సో బిల్ట్ ఇన్ మాడ్యూల్స్, ఈ మాడ్యూల్స్ ని ఎలా యాక్సెస్ చేయాలంటే ఇంపోర్ట్, నేను ఏం చేస్తున్నానంటే మ్యాథ్ అనేది ఒక మాడ్యూల్ అండి. ఓకేనా? సో ఈ మ్యాథ్ అనే మాడ్యూల్ ఏంటంటే స్క్వేర్ రూట్, ఫంక్షన్, స్క్వేర్ రూట్ ఫైండ్ చేయొచ్చు, పవర్ ఫైండ్ చేయొచ్చు, కాస్, సైన్, సో ఇలాంటివన్నీ కూడా ఈ మ్యాథ్ అనే మాడ్యూల్లో. సో అన్ని కూడా సబ్ మాడ్యూల్స్ అండి, అంటే ఆ ఫంక్షన్స్ అన్ని దానిలో ఉన్నాయి ఆ మాడ్యూల్లో. ఓకేనా? సో ఇంపోర్ట్ మ్యాథ్ బై యూజింగ్ కీవర్డ్ ఇంపోర్ట్ అండి. ఇంపోర్ట్ అనే కీవర్డ్ యూజ్ చేసి మన మాడ్యూల్స్ ని, ఓకేనండి, మాడ్యూల్స్ ని ఇలా యాక్సెస్ చేసుకుంటాం. ఫస్ట్ ఇంపోర్ట్ మ్యాథ్. సో దీనిలో ఏంటంటే పై, ఓకేనా, పై ఫంక్షన్, ఎక్స్పోనెన్షియల్ కనుక్కోవడం, నెక్స్ట్ స్క్వేర్ రూట్. ఓకేనండి? సో అలా ఆల్రెడీ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు ఆల్రెడీ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ కంప్లీట్ అయింది కదా. సో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ చేసేటప్పుడు మీరు ఏం చేశారు? ఇంపోర్ట్ ఆర్ఈ అని ఒక మాడ్యూల్ ఇంపోర్ట్ చేశారు కదా. సో ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే బిల్ట్ ఇన్ మాడ్యూల్స్ కి ఆర్ఈ అండి, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. సో ఆ మాడ్యూల్ ని యాక్సెస్ చేసుకొని ఇంపోర్ట్ చేసుకొని దానిలో ఉన్న అన్ని మెథడ్స్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో యూజ్ చేసుకున్నారు. సే ఎస్ఆర్ నో. సో అర్థమవుతుందండి లేదంటే కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఎస్ మ్యామ్. ఓకే, సో ఏంటి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అనేది కంప్లీట్ అయింది కదా. సో అక్కడ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ పైన వర్కౌట్ చేసి ఏం చేస్తారు మీరు? ఇంపోర్ట్ ఆర్ఈ అని ఇచ్చారు, అవునా? సో అది నథింగ్ బట్ బిల్ట్ ఇన్ మాడ్యూల్ అండి. ఓకేనా? సో దానిలోనే మీరు మ్యాచ్ చేయడము, సో సంథింగ్ చేశారు కదా. సో ఏంటి ఆ బిల్ట్ ఇన్ మాడ్యూల్ ని జస్ట్ బై యూజింగ్ ఇంపోర్ట్ అనే కీవర్డ్. సో బై యూజింగ్ కీవర్డ్ ఇంపోర్ట్ వీఆర్ యాక్సెసింగ్ built-in modules. Okay, so not only built-in modules, we are using import keyword for user-defined modules also. Okay nandi. So ikkada em chestunnanante import math. So import math ane module ni nenu import చేసుకున్నాను. సో దీనిలో ఏంటంటే ఫస్ట్ ఇక్కడ సీల్, ఫ్లోర్, ఇంకా పైథాన్, ఎక్స్పోనెన్షియల్ అలాంటి ఫంక్షన్స్ అన్ని ఉన్నాయి. సో ప్రింట్ math of, ఇది ఒక్క నిమిషం ఉండండి. ప్రింట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 5. సో చూడండి ఇంపోర్ట్ మ్యాథ్, సో చూడండి ఇంపోర్ట్ మ్యాథ్ అన్నాను, మ్యాథ్ డాట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 5. ఓకేనండి?
సో 5కి స్క్వేర్ రూట్ అనేది క్యాలిక్యులేట్ చేయాలనుకున్నాను. సో మ్యాథ్ అనే మాడ్యూల్ ని నేను ఇంపోర్ట్ చేసుకున్నాను. సో ఈ మ్యాథ్ అనే మాడ్యూల్ లో స్క్వేర్ రూట్ అనేది ఒక వన్ ఆఫ్ ద ఫంక్షన్స్. ఓకేనా? సో ఎప్పుడైతే నేను ఐ వాంట్ టు చెక్ స్క్వేర్ రూట్ ఆఫ్ 5. సో అప్పుడు ఏం చేస్తున్నానంటే మ్యాథ్ డాట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 5 అని ఇస్తున్నాను. ఓకేనా? సో అప్పుడు result 2.23. if you want to know, you just cross check in your calculators also. Okay, so ila square root అనేది calculate చేస్తాం. సో నెక్స్ట్ math dot seal ఫస్ట్ ఫ్లోర్ ఫంక్షన్ చెప్తానండి. సో ఫ్లోర్ ఆఫ్ 6.78 జస్ట్ చూడండి. నెక్స్ట్ math dot seal of 6.78. సో జస్ట్ చూడండి. సో ఫ్లోర్ అంటే ఏంటండి? డెసిమల్స్ ఒక డెసిమల్ ఫ్లోట్ వాల్యూ తీసుకున్నప్పుడు ఫ్లోర్ అంటే సో వాట్ ఎవర్ ద వాల్యూస్ ఆఫ్టర్ ద డెసిమల్. సో ఆఫ్టర్ ద డెసిమల్ ఉన్న వాల్యూస్ అన్నిటిని క్లియర్ చేస్తుంది ఫ్లోర్. ఓకేనా? సో సీల్ అంటే ఏంటండి? జస్ట్ సో ఈ డెసిమల్ వాల్యూ దీన్ని జస్ట్ ఈ వాల్యూ ఏదైతే ఉందో ఆఫ్టర్ డెసిమల్ తర్వాత పాయింట్ తర్వాత ఉన్న ఫస్ట్ వాల్యూని జస్ట్ ఈ లెఫ్ట్ సైడ్ 6 అని ఉంది కదండి, జస్ట్ ఇది 5 కన్నా ఎక్కువ ఉంది కదా. నార్మల్ గా మీరు మ్యాథమెటిక్స్ చేసినప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు 2.7 అని ఉంది అనుకోండి, నార్మల్ గా దాన్ని రౌండ్ ఫిగర్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా 2.7 కాబట్టి 3 అని కన్సిడర్ చేస్తాం, అవునా? సో ఇది ఏంటి? 5 కన్నా అబోవ్ ఉంటే డెసిమల్ తర్వాత వాల్యూ ఆటోమేటిక్ గా లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూ ఏమవుతుంది? ఎస్, అప్రాక్సిమేట్ వాల్యూ అనమాట. సో సీల్ ఫ్లోర్ అంటే ఏంటంటే జస్ట్ డెసిమల్ తర్వాత ఉన్న వాల్యూస్ ని ఎరేజ్ చేస్తుంది, అంటే కన్సిడర్ చేయదు. మీరు నథింగ్ బట్ ఇలా అనుకోండి, ఫ్లోర్ అనేది సో డౌన్ సైడ్, సో సీల్ అనేది ఏం చేస్తుంది అంటే అప్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద డెసిమల్. ఓకేనా? సో ఫ్లోర్ ఇట్ చేంజెస్ ది రైట్ సైడ్ ఆఫ్, అంటే ఆఫ్టర్ డెసిమల్ వాల్యూస్ ని జస్ట్ ఇగ్నోర్ చేస్తుంది. ఓకేనా? సో సీల్ అనేది ఏంటంటే ఇది జస్ట్ రౌండ్ ఫిగర్ చేస్తుంది. ఓకేనండి? సో ఇవి స్క్వేర్ రూట్, ఫ్లోర్, సీల్. సో దీస్ ఆర్ ఆల్ ద ఫంక్షన్స్ ఇన్ మ్యాథ్ మాడ్యూల్. ఓకే, సో ఇదండి ఒక మాడ్యూల్ ని మనం ఇంపోర్ట్ చేసుకొని ఆ మాడ్యూల్ లో ఉన్న ఫంక్షన్స్ ని ఎలా యూజ్ చేస్తాం. సో దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ బిల్ట్ ఇన్ మాడ్యూల్ ఆర్ ప్రీ డిఫైన్డ్ మాడ్యూల్. సో ఇక్కడ వరకు క్లియరేనా అండి? సో ఇంతవరకు క్లియరే కదండి? సో దిస్ ఈస్ వాట్ అబౌట్ బిల్ట్ ఇన్ మాడ్యూల్స్. సో నెక్స్ట్ ఏంటంటే యూజర్ డిఫైన్డ్ మాడ్యూల్స్ అని ఉన్నది కదా, సెకండ్ టైప్. సో యూజర్ డిఫైన్డ్ మాడ్యూల్స్ కి వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ నేను సో ఇఫ్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో ఐడియల్లీ జస్ట్ గో టు ద హోమ్ పేజ్ ఆఫ్ జూపిటర్. సో ఇక్కడ ఏంటంటే నేను మీరు హోమ్ పేజ్ కి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక న్యూ ఫైల్ తీసుకోండి. ఓకేనా? ఒక టెక్స్ట్ ఫైల్ తీసుకోండి. ఓకేనా? ఓకేనండి, ఇలా ఒక టెక్స్ట్ ఫైల్ తీసుకున్నారు కదా. సో టెక్స్ట్ ఫైల్ తీసుకున్న తర్వాత దీనికి ఏం చేస్తారంటే సో మై మాడ్యూల్ ఆర్ మాడ్యూల్ డాట్ ఆర్ ఎలా అయినా సరే మీకు ఇష్టం వచ్చినట్లు ఒక నేమ్ తీసుకొని దాన్ని .py అని సేవ్ చేయండి. ఓకేనా? సో ఇక్కడ నేను ఏంటంటే మై మాడ్యూల్ .py అని తీసుకున్నాను. ఓకేనా? సో మీకు చూపించడం కోసం నేను ఇది చెప్పాను. ఒక టెక్స్ట్ ఫైల్ తీసుకొని దానికి ఇలా రీనేమ్ చేసుకోండి. ఓకేనా? సో ఇక్కడ నేను ఏంటంటే ఆల్రెడీ చేసేసాను.
సో మాడ్యూల్ డాట్ పీవై. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే మై మాడ్యూల్ డాట్ పీవైలో సో నేను కొన్ని ఫంక్షన్స్ చేశాను. ఓకేనా. సో ఫస్ట్ ఫంక్షన్ ఏంటంటే ఐ వాంట్ టు చెక్ వెదర్ ద నెంబర్ ఈస్ ఈవెన్ ఆర్ నాట్, ఈవెన్ ఆర్ నాట్. ఓకేనా. సో ఇక్కడ ఏంటండి ఈ ఫంక్షన్ మీనింగ్ ఏంటి? సో ఒక నెంబర్ పాస్ చేస్తున్నాను. సో ఆ నెంబరు 2 తో డివైడ్ అయ్యి రిమైండర్ 0 వస్తుందా లేదా. సో ఈవెన్ నెంబర్ చెక్ చేసేది ఎలా? సో రిమైండర్ 0 అయితేనే కదండి అది ఈవెన్ నెంబర్. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తాను. సో ఆల్రెడీ మీరు ఇదంతా తెలుసు, ఫంక్షన్ కాన్సెప్ట్ లో కంప్లీట్ అయింది. సో ఇక్కడ ఏంటంటే డెఫ్ అనే కీవర్డ్ యూజ్ చేశాను. సో ఫంక్షన్ నేమ్ వచ్చేసరికి ఈజ్ ఈవెన్ అని ఇచ్చాను. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఈవెన్ లేదా చెక్ చేయడం కోసం సో కన్వీనియంట్ గా ఉండడానికి నేను ఈజ్ ఈవెన్ అని నెంబర్ ఇచ్చాను. సో ఈజ్ ఈవెన్ సో ఒక పారామీటర్ పాస్ చేశాను. సో అది ఏంటంటే ఎన్. ఓకేనా. సో ఆఫ్టర్ దట్ ఐఎమ్ టేకింగ్ ఇఫ్ కండిషన్. సో ఇన్సైడ్ ద ఇఫ్ కండిషన్ ఐఎమ్ చెకింగ్ వెదర్ మై taken number is divisible by 2 and it is giving 0 or not. I am checking even number condition and ఇది basic condition. So if a condition correct అయితే I am just giving a return true. లేదంటే so if it is a odd number I just want to return false. And one more thing here I am not calling the function అండి. ఓకేనా. సో ఇక్కడ నేను ఫంక్షన్ కాలింగ్ ఏం చేయడం లేదు, జస్ట్ ఫంక్షన్ ఇచ్చాను. ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకున్నాను, ఈవెన్ నెంబర్ చెక్ చేయడానికి ఒక ఫంక్షన్ క్రియేట్ చేశాను. సో తర్వాత ఏం చేస్తున్నానంటే ఆడ్ నెంబర్ సో ఎలా అయితే ఈవెన్ కి చెక్ చేయాలనుకుంటున్నానో సేమ్ అలానే ఇంకొక ఫంక్షన్ తీసుకొని ఆడ్ నెంబర్ చెక్ చేయడానికి ఒక ఫంక్షన్ క్రియేట్ చేశాను. సో నెక్స్ట్ ఏంటంటే ఒక స్ట్రింగ్ చేస్తే అది పాలిండ్రమా కాదా. సో ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ నో వాట్ ఈస్ పాలిండ్రమ్. సో ఇఫ్ మనము రివర్స్ చేసిన ఒక స్ట్రింగ్ తీసుకొని దాన్ని రివర్స్ చేసిన తర్వాత కూడా రివర్స్ అయిన స్ట్రింగ్ అనేది ఒరిజినల్ స్ట్రింగ్ కి ఈక్వల్ అయితే సో అది పాలిండ్రమ్. అవునా. సో నంబర్ పాలిండ్రమ్ నంబర్ కూడా అంతే కదండి. సపోజ్ ఇఫ్ యూ ఆర్ టేకెన్ 1 to 1 121 నెంబర్, ఆఫ్టర్ రివర్సింగ్ ద నెంబర్ వీఆర్ గెటింగ్ 121, రైట్. సో దెన్ వీఆర్ కాలింగ్ 121 యాజ్ ఎ పాలిండ్రమ్. సో బట్ అదేంటంటే నంబర్ పాలిండ్రమ్. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే సపోజ్ ఇక్కడ నేను ఏం తీసుకుంటున్నానంటే మేడం అని తీసుకున్నాను. సో రివర్స్ చేసిన తర్వాత ఆ స్ట్రింగ్ ఏం వస్తుందండి, సేమ్ మేడం అనే వస్తుంది కదా. సో ఏంటి ఇక్కడ మేడం అనే స్ట్రింగ్ పాలిండ్రమ్. అవునా. MADIM అండి. సో రివర్స్ చేసినా కూడా MADIM వస్తుంది కాబట్టి అది స్ట్రింగ్ పాలిండ్రమ్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఒక స్ట్రింగ్ ఇస్తే అది పాలిండ్రమా కాదా అనే దానికి కూడా ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకున్నాను. అండ్ ఆఫ్టర్ దట్ factorial. So all of you know about factorial. So what is the factorial of 3 అండి? ఫ్యాక్టోరియల్ ప్రోగ్రామ్స్ చేశారు కదా. ఎస్. ఓకే, థ్యాంక్ యూ. సో ఏంటంటే ఏదైనా ఎనీ నెంబర్ మనం ఏదైనా ఒక నెంబర్ పాస్ చేసినప్పుడు ఆ నెంబర్ ఫ్యాక్టోరియల్ ప్రింట్ చేయాలి. సో అది ఒక ప్రోగ్రామ్ చేస్తాను. ఇక్కడ ఏంటంటే నార్మల్ మీరు ఎలా చేశారు అని తెలియదు కానీ సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఇఫ్ మై నెంబర్ ఈజ్ 0 లెస్ దెన్ 0 అవునా. సో ఇక్కడ ఏంటంటే నేను నెగిటివ్ నెంబర్స్ కి ఫ్యాక్టోరియల్స్ అనేవి ఎగ్జిస్ట్ అవ్వవు కదా. అవునా. సో అందుకని ఏం చేస్తున్నాను అంటే హియర్ ఐఎమ్ టేకింగ్ ఇఫ్ కండిషన్ ఫస్ట్. సో ఇన్సైడ్ ద ఇఫ్ కండిషన్ ఐఎమ్ ప్లేసింగ్ నంబర్ లెస్ దెన్ 0 అంటే ఏంటి, నథింగ్ బట్ ఇట్స్ ఫర్ నెగిటివ్ నెంబర్స్. సో నెగిటివ్ నెంబర్స్ మనం ఎంటర్ చేసినప్పుడు ఏం రిటర్న్ అవ్వాలంటే సారీ ఫ్యాక్టోరియల్ డజంట్ ఎగ్జిస్ట్ ఫర్ నెగిటివ్ నెంబర్స్. ఓకేనా. సో అది రిటర్న్ అవ్వాలి. సో అలా కాకుండా నెక్స్ట్ ఏంటంటే సో నెక్స్ట్ ఐఎమ్ టేకింగ్ ఎలిఫ్. ఓకే. సో ఎలిఫ్ లో ఏంటంటే ఇఫ్ మై నంబర్ ఈజ్ ఈక్వల్స్ టు 0 ఆర్ నంబర్ ఈజ్ ఈక్వల్ డబుల్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అండి. సో 0 కైనా 1 కైనా ఫ్యాక్టోరియల్ ఏంటండి 1 కదా. సో అందుకని రిటర్న్ 1. సో ఆర్ఎల్స్ ఆ 0 1 కాదు నెగిటివ్ నెంబర్స్ కాదు. సో బోత్ ఈ 3 కండిషన్స్ అనేవి ఫెయిల్ అయినప్పుడు నాకేంటంటే రిటర్న్ ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే నంబర్ స్టార్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ నంబర్ మైనస్ 1. ఓకేనా. సో ఇక్కడ ఫ్యాక్టోరియల్ జస్ట్ ఈ కండిషన్స్ అనేవి ఫెయిల్ అయినప్పుడు జస్ట్ ఇక్కడికి వస్తుంది నెంబరు. సపోజ్ ఇక్కడ 6 అని తీసుకున్నాం అనుకోండి, నెంబర్ అనేది లెస్ దెన్ 6 లెస్ దెన్ 0. ఓకేనా. సో కండిషన్ ఫెయిల్ కదా. సో ఇక్కడ ఏంటి ఎలిఫ్కి వస్తాం. నెక్స్ట్ ఇక్కడ 0కి 1కి మాత్రమే ఈక్వల్ చేస్తున్నాను. సో నేను తీసుకున్న 6 అనే నెంబరు ఈ కండిషన్ కూడా ఎలిఫ్ కండిషన్ కూడా ఫెయిల్ అయ్యాను. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాను రిటర్న్ కి వచ్చేసి 6 స్టార్ ఫ్యాక్ట్ ఆఫ్ నమ్ -1. సో ఇక్కడ ఏం చేస్తున్నాను అగైన్ మళ్ళీ ఫంక్షన్ కాల్ చేస్తున్నాను.
ఓకేనా. సో ఇది అంటిల్ అప్ టు 6 అనేది 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 1 ఇంటూ 3 ఇంటూ 1. ఓకేనా. సో అంటే ఇక్కడ ఈ ఎలిఫ్ లో 1 అనేది ఈక్వల్ అయ్యేంత వరకు ఆటోమేటిక్ గా ఇటరేట్ అవుతుంటది. ఓకేనా. సో సో లైక్ దట్ ఐఎమ్ రైటింగ్ ప్రోగ్రామ్ ఫర్ ఫ్యాక్టోరియల్. ఓకేనా. సో ఏదైనా ఒక నెంబర్ తీసుకున్నప్పుడు ఆ నెంబర్ కి ఫ్యాక్టోరియల్ ఫైండ్ చేయడానికి ఒక ఫంక్షన్. ఓకేనా. సో నెక్స్ట్ లాస్ట్ వన్ ఈజ్ ప్రైమ్ నెంబర్. సో ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ నో అబౌట్ ప్రైమ్ నెంబర్ లాజిక్, రైట్? సో ప్రైమ్ నెంబర్ అంటే ఏంటండి, ఎనీ నెంబర్ హ్యావింగ్ 2 ఫ్యాక్టోరియల్స్. సో ఫస్ట్ వన్ ఈజ్ 1 అండ్ సెకండ్ వన్ ఈజ్ ఇట్ సెల్ఫ్. అవునా. సో ఎనీ నెంబర్ విచ్ ఇస్ డివిజిబుల్ బై 1 అండ్ ఇట్ సెల్ఫ్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఎ ప్రైమ్ నెంబర్. అవునా. సో దానికి కూడా ఒక ప్రోగ్రామ్ ని ఫంక్షన్ లో ఒక ప్రోగ్రామ్ ని బిల్డ్ చేసుకున్నాం. సో ఇక్కడ ఏంటండి, నేను కొన్ని నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ని, ఓకేనా, ఒక .py ఫైల్లో కరెక్ట్ గా అర్థం చేసుకోండి. ఇక్కడ నేను ఒక .py ఫైల్ క్రియేట్ చేశాను విచ్ ఈస్ నేమ్డ్ బై మై మాడ్యూల్. సో ఇక్కడ ఏంటంటే కొన్ని నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్, ఇవే కాదండి, మీ ఇష్టం, మీరు ఎన్ని ఫంక్షన్స్ అయినా నోట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను కొన్ని ప్రోగ్రామ్స్, కొన్ని ఫంక్షన్స్ అనేవి బిల్డ్ చేసుకున్నాను. సో ఇవేంటి, నేను బిల్డ్ చేసుకున్నాను యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఇవన్నీ. సో ఇక్కడ ఈజ్, ఈవెన్, ఈజ్, ఆడ్, స్ట్రింగ్, పాలిండ్రమ్. సో ఇవన్నీ ఏంటి, నేను నేమ్స్ ఇచ్చాను నాకు ఇష్టమైనట్లుగా. ఓకేనా. సో ఇవన్నీ ఏంటంటే యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్, డోంట్ కన్ఫ్యూజ్. సో నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే మై మాడ్యూల్ .py. సో ఈ మై మాడ్యూల్ .py అనేది యూజర్ డిఫైన్డ్ మాడ్యూల్. నేను క్రియేట్ చేసుకున్న మాడ్యూల్ యూజర్ డిఫైన్డ్ మాడ్యూల్. And inside the module I am creating user defined functions, don't confuse. So user defined module లో user defined functions create చేశాను. సో నేనేం చెప్పాను మాడ్యూల్ డెఫినేషన్ చెప్పినప్పుడు, ఇట్స్ నథింగ్ బట్ .py ఫైల్స్ కంటైనింగ్ మెథడ్స్ ఆర్ ఫంక్షన్స్ ఆర్ క్లాసెస్. అవునా. సో ఇక్కడ ఏంటి, ఈ మాడ్యూల్ అనే దానిలో ఏం కంటైన్ అయి ఉంటుంది, .py ఫైల్ అన్నాను. సో మై మాడ్యూల్ .py. సో .py ఫైల్ క్రియేట్ చేసుకున్నాను. ఇట్ కంటైన్స్ ఫంక్షన్స్, క్లాసెస్ ఆర్ మెథడ్స్ అని చెప్పాను. హియర్ ఐఎమ్ జస్ట్ టేకింగ్ ఓన్లీ నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్. ఓకేనా. సో ఇది మాడ్యూల్. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇలా మీరు ఫంక్షన్ క్రియేట్ చేసిన తర్వాత సేవ్ చేశాను. ఇవి నోట్ చేసుకుంటారా మీరు? సో ప్యారలల్ గా ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఫస్ట్ 3 ఆర్ అలా కొన్ని ఫంక్షన్స్ ని మీరైనా ఓన్ గా చేయండి, లేదంటే ఇక్కడైనా తీసుకోండి. స్క్రీన్ తీసుకున్నాం మేము ఆల్రెడీ నోట్ చేసుకున్నాం. సో అట్లీస్ట్ ఒక 2 ఆర్ 3 ఫంక్షన్స్ అయినా సరే నోట్ చేసుకోండి, ఎందుకంటే ఇప్పుడు చెక్ చేయాలి కదా మనం. ఓకేనా. చూడండి ఫ్యాక్టోరియల్ కి నెక్స్ట్ వచ్చేసి ప్రైమ్ కి. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఐఎమ్ గోయింగ్ టు జూపిటర్ నోట్బుక్. సో అగైన్ మళ్ళీ మన వర్క్ లో ప్లేస్కి వచ్చేసాము. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇంపోర్ట్. సో మాడ్యూల్ కి నేమ్ ఏమని ఇచ్చానండి, మై మాడ్యూల్. ఓకేనా. సో మాడ్యూల్ కి నేమ్ ఏమని ఇచ్చాము, ఒక నిమిషం ఉండండి. వెయిట్ సెకండ్ అండి. సో ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే మాడ్యూల్ అనేది కదండి. సో మాడ్యూల్, ఇయర్ మాడ్యూల్ లో నేను చేసిన ఫంక్షన్స్ అన్ని ఉన్నాయి. ఇప్పుడు మీకు చెప్పినవి జస్ట్ మై మాడ్యూల్ కాకుండా మాడ్యూల్ అని తీసుకున్నాను. ఓకేనా. సో మాడ్యూల్ అని తీసుకున్నాను. అగైన్ ఐఎమ్ గోయింగ్ టు జూపిటర్ నోట్బుక్. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇంపోర్ట్ మాడ్యూల్. ఓకేనా.
సో మీరు నేమ్ అలా అయినా ఇవ్వండి, లేదంటే ఇలా అయినా ఇవ్వండి. సో నో మాడ్యూల్ నేమ్. సార్ చెక్ చేశారండి, మీరు చెక్ చేయండి. మాడ్యూల్ డాట్ py అని ఫైల్ సేవ్ చేశారు కదా, సో మీరు ఇచ్చిన మాడ్యూల్ కి నేమ్ ఇంపోర్ట్ మై మాడ్యూల్ ఆర్ ఇంపోర్ట్ మాడ్యూల్ అలా చెక్ చేయండి ఒకసారి. సో మీకు వర్క్ అవుతుందండి? ఒక నిమిషం అండి, నేను మొబైల్ క్లోజ్ చేసి ఒకసారి ఓపెన్ చేస్తాను. ఈలోపు మీరు ఒకసారి చెక్ చేశారండి అందరూ? ఒక నిమిషం ఉండండి, నేను చెక్ చేస్తున్నాను. ఓకే, సో ప్రాబ్లం ఏంటంటే మనము ఏదైతే క్రియేట్ చేసామో మన మాడ్యూల్ యూజర్ డిఫైన్ మాడ్యూల్, సో యూజర్ డిఫైన్ మాడ్యూల్ ప్లస్ జూపిటర్ నోట్బుక్ అని ఇవి రెండు కూడా సేమ్ లొకేషన్ లో ఉండాలి. సో ఇప్పటి వరకు ఏంటంటే నేను మై మాడ్యూల్ అనే దాన్ని పైథాన్ ఫోల్డర్ లో ప్లేస్ చేశాను. నెక్స్ట్ నేను కరెంట్ వర్క్ చేస్తున్న జూపిటర్ ఫైల్ అనేది డెస్క్టాప్, అంటే ఇది వేరే ఫైల్లో ఉంది కదా. సో రెండు కూడా సేమ్ లొకేషన్. ఇప్పుడు రెండు జూపిటర్ ఫైల్ అండ్ మాడ్యూల్ బోత్ ఫైల్స్ ని నేను డెస్క్టాప్ పైకి తీసుకొచ్చేసాను. ఓకేనా? సో ఇప్పుడు కరెంట్ ఇది వర్క్ అవుతుంది. చూడండి, సో ఇక్కడ నేను ఇంపోర్ట్ మాడ్యూల్ అని ఇచ్చాను. ఓకేనా? సో నెక్స్ట్ మాడ్యూల్ డాట్, సో ఫస్ట్ వన్ ఏంటంటే సో ఈవెన్ ఆఫ్ 78. సో ఇక్కడ నేను 70 అనేది
సో 70 కదా. అవును, అర్థమవుతుందండి. ఫస్ట్ మాడ్యూల్ ఫంక్షన్ లో ఏంటండి, ఈజ్ ఈవెన్ కదా. సో ఈజ్ ఈవెన్ అనే ఫంక్షన్ ఏంటి, ఒక నెంబర్ ఇస్తే అది ఈవెన్ అయితేనేమో ట్రూ లేదంటే ఫాల్స్ అని ప్రింట్ అమ్మని చెప్పాను, రిటర్న్ చేయమని చెప్పాను. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను ఈ ఫైల్లో, సో ఇంపోర్ట్ మాడ్యూల్, సో మాడ్యూల్ ని ఇంపోర్ట్ చేసుకున్నాను, క్రియేట్ చేసింది. నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే ఈజ్ ఈవెన్, ఓకేనా. సీల్ అనేది ఆల్రెడీ చెప్పాను కదండి. సో మాడ్యూల్ ఈజ్ ఈవెన్. సో ఫస్ట్ నేను చెక్ చేసిన నేను ఇంపోర్ట్ చేసుకున్నాను మాడ్యూల్, ఆ మాడ్యూల్ ఒక ఫంక్షన్ ని యూజ్ చేసుకోవాలనుకుంటున్నాను. సో అందుకని మాడ్యూల్ డాట్ ఈజ్ ఈవెన్ ఆఫ్ 78 ఒక నెంబర్ ఇచ్చాను. సో ఈవెన్ నెంబర్. సో అలాగే ఇంకోసారి చెక్ చేద్దాం ఆడ్ నెంబర్ ఇచ్చి, ఓకేనా. సో 7935, సో ఇది ఈవెన్ నెంబర్ కాదు, సో అందుకని రిటర్న్ ఫాల్స్, ఓకేనా. సో ఇది మాడ్యూల్ లో ఉన్న ఫంక్షన్స్ ని యూజ్ చేసుకోవడం. సో అలాగే ఇంకోటి ఏంటంటే, సో ఇంపోర్ట్ మాడ్యూల్, సో ఇలా మనం ఏ ఫంక్షన్ యూజ్ చేసుకోవాలనుకున్నా మాడ్యూల్ డాట్ ఈజ్ ఈవెన్, మాడ్యూల్ డాట్ ఫ్యాక్ట్, మాడ్యూల్ డాట్ స్ట్రింగ్ క్యాలెండర్, సో అలా ఎవ్రీ టైం మాడ్యూల్ మాడ్యూల్ అని ఇస్తున్నాం, అవునా. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే, సో ఇంపోర్ట్ మాడ్యూల్ యాజ్ ఏ ఎం, ఓకే. సో ఇక్కడ ఏంటంటే ఎం అనే ఒక రిఫరెన్స్ వేరియబుల్ ఇచ్చాను, ఓకేనా. సో ఇంకే ఎవ్రీ టైం ఏంటంటే నేను జస్ట్ ఎం డాట్, సో ఇక్కడ ఫ్యాక్ట్ ఆఫ్, సో ఐ వాంట్ టు నో ద ఫ్యాక్టోరియల్ ఆఫ్ 4, ఓకేనా. సో 4 ఫ్యాక్టోరియల్ ఎంత అండి, 24 కదా. సో ఇక్కడ ఏంటి ఫ్యాక్ట్ అనే ఫంక్షన్ ని ఆల్రెడీ మనం క్రియేట్ చేసిన మాడ్యూల్లో ఒక వన్ ఆఫ్ ద ఫంక్షన్స్, అవునా. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే, ఇక్కడ ఒకసారి చెక్ చేయండి, జస్ట్ ఫస్ట్ నేను ఇంపోర్ట్ మాడ్యూల్ అని ఇచ్చాను, ఓకేనా. సో తర్వాత ఆ ఫంక్షన్స్ ని చెక్ చేయాలనుకుంటున్నప్పుడు మాడ్యూల్ డాట్ ఈజ్ ఈవెన్, మాడ్యూల్ డాట్ ఫ్యాక్ట్, మాడ్యూల్ డాట్ ఈజ్ ప్రైమ్. సో అలా ఎవ్రీ టైం మాడ్యూల్ మాడ్యూల్ అని ఇవ్వకుండా దీనికి ఒక షార్ట్ కట్ నేమ్ ఇస్తున్నాను, అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ వేరియబుల్, ఓకేనా. సో ఇక్కడ ఒక వేరియబుల్ ఇస్తున్నాము, ఇంకా ఎవ్రీ టైం ఏంటంటే ఆ వేరియబుల్, సో ఆ వేరియబుల్ యూజ్ చేస్తూ నేను ఫంక్షన్స్ ని యాక్సెస్ చేస్తున్నాను, అంటే నథింగ్ బట్ ఇక్కడ మాడ్యూల్ డాట్ అని ఎలా ఇచ్చాము, సో ఇక్కడ రిఫరెన్స్, సో మాడ్యూల్ యాజ్ ఎం, ఓకేనా. సో అలియాస్ ఎం, సో ఇది రిఫరెన్స్ అన్నమాట ఎం అనేది, ఓకేనా. సో ఆటోమేటిక్ గా మనం ఆ ఇచ్చిన వేరియబుల్ ని ఎప్పుడైతే యాక్సెస్ చేసుకుంటామో ఇది ఆటోమేటిక్ గా మాడ్యూల్ అనే దానికి ఇంటర్లింక్ అయి ఉంటుంది, ఓకేనా. సో దీన్ని యాక్సెస్ చేసుకున్నప్పుడు ఇది నథింగ్ బట్ రిఫరెన్స్ అండి, ఓకేనా. సో లేదంటే మీరు ఇలా గుర్తుంచుకోండి నిక్ నేమ్స్, సో మాడ్యూల్ నార్మల్ గా మన నేమ్స్ కి నిక్ నేమ్స్ ఉంటాయి కదా. సో అంటే నార్మల్ గా ఇప్పుడు సపోజ్ నందిని అని ఉంది, సో నందు అని కాల్ చేస్తారు కొంతమంది, అంటే నార్మల్ గా జనరల్ వేలో అర్థం అవడం కోసం చెప్తున్నాను. సో ఏంటి, నందు అని కాల్ చేయగానే ఆటోమేటిక్ గా నందు అనేది నా నేమ్, సో వాళ్ళు నన్ను కాల్ చేశారు అంటే నేను, నా రిఫరెన్స్ నందు, ఓకేనా. మాడ్యూల్ అని తీసుకున్నాను, సో మాడ్యూల్ కి నేను ఒక నిక్ నేమ్ ఆ రిఫరెన్స్ ఏమి ఇస్తున్నానంటే ఎం. సో నేను ఎం అని కాల్ చేసినప్పుడు ప్రోగ్రామ్ లో ఆటోమేటిక్ గా ఇది దేని గురించి చెప్తుంది, మాడ్యూల్ అనే దాని గురించి చెప్తుంది, ఓకేనా. సో ఎగ్జాంపుల్ కోసం చెప్పానండి, ఓకేనా. ఇంతవరకు క్లియర్ అండి. సో ఫ్యాక్టోరియల్ చెక్ చేసాం కదా. సో నెక్స్ట్ ఇంకేమేం ఫంక్షన్స్ ఉన్నాయి, ఈజ్ ప్రైమ్ అని ఉందా. సో ఎం డాట్ ఈజ్ ప్రైమ్ ఆఫ్ 5, ఓకేనా. సో 5 అనేది ప్రైమ్ నెంబర్, సో ఇట్ ఈస్ గివింగ్ ట్రూ, ఓకేనా. సో అలా కాకుండా ఏదైనా ఒక నాట్ ప్రైమ్ నెంబర్ ఇచ్చాను, ఏంటంటే 8 అని ఇచ్చాను, అది ప్రైమ్ కాదు, సో ఫాల్స్ అని రిటర్న్ చేసింది, ఓకేనా. సో అలానే ఇంకేం చేసామండి మనం, స్ట్రింగ్ ప్యాలెండ్రమ్, అవునా. ఒకసారి స్ట్రింగ్ ప్యాలెండ్రమ్ చెక్ చేద్దాం. సో m dot string underscore palindrome, ఓకేనా. సో ఇక్కడ ఒక స్ట్రింగ్ ని పాస్ చేస్తున్నాను, ఓకేనా. ఫంక్షన్ నేమ్స్ కూడా
అయితే ఇచ్చారో సేమ్ అలానే యాక్సెస్ చేయాలి. ఓకేనా? మేడం. ఓకేనా? సో మేడం అనే స్ట్రింగ్ అనేది ప్యారల్ చెక్ చేస్తున్నాను. ఇక్కడ ఏంటి ట్రూ. సో నెక్స్ట్ సంబడి ఆస్కింగ్ హేమంత్. ఓకేనా? సో ఇక్కడ హేమంత్ అనే స్ట్రింగ్ ఇస్తున్నాను. సో హేమంత్ రివర్స్ చేస్తే ఏమొస్తుందండి? సేమ్ రాదు కదా, సో అందుకని ఫాల్స్. ఓకేనా? సో అనదర్ ఎగ్జాంపుల్ లెవెల్, ఐఎమ్ టేకింగ్ లెవెల్. ఓకేనా? సో లెవెల్ ని రివర్స్ చేస్తే ఏమొస్తుంది? సేమ్ లెవెలే కదండి. సో రివర్స్ అయినా కూడా ఒరిజినల్ స్ట్రింగ్ కి ఈక్వల్ అయితే, సో ఇక్కడ మన ఒరిజినల్ స్ట్రింగ్ ఫస్ట్ ఏంటంటే లెవెల్. ఓకేనా? సో తర్వాత ఏంటి, దాన్ని రివర్స్ చేసిన తర్వాత కూడా లెవెల్ అనే వస్తుంది. సో అందుకని ఆ స్ట్రింగ్ పాలిండ్రోమ్. ఓకేనా? సో ఇలా మాడ్యూల్లో ఉన్న ఫంక్షన్స్ ని ఆ మాడ్యూల్ యాక్సెస్ చేసుకొని ఆ రిఫరెన్స్ తో మనం దానిలో ఉన్న ఫంక్షన్స్ ని లేదంటే క్లాసెస్ ని మెథడ్స్ ని యూజ్ చేస్తాం. సో ఇది యూజర్ డిఫైన్డ్ మాడ్యూల్. సో ఫస్ట్ ఏం చెప్పాను, ప్రీ డిఫైన్డ్ మాడ్యూల్ కి మ్యాథ్ అనే మాడ్యూల్ తీసుకున్నాను ఎగ్జాంపుల్, బిల్ట్ ఇన్ మాడ్యూల్ కి. సో దానిలో కొన్ని ఫంక్షన్స్ స్క్వేర్ రూట్, ఫ్లోర్, స్పీడ్, సో లైక్ దట్ ఒక త్రీ ఫంక్షన్స్ ని యూజ్ చేశాను. ఇంకా కాస్, సో పై, ఎక్స్పోనెన్షియల్ అలాంటివి కూడా ఉంటాయి. ఓకేనా? సో ఇది ఒక వన్ ఆఫ్ ద బిల్ట్ ఇన్ మాడ్యూల్స్. ఓకేనా? సో అనదర్ ఎగ్జాంపుల్ ఈజ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ లో ఆర్ఈ అనే మాడ్యూల్ ని ఇంపోర్ట్ చేసుకున్నారు. సో అదొక బిల్ట్ ఇన్ మాడ్యూల్. ఓకేనా? సో నెక్స్ట్ యూజర్ డిఫైన్ మాడ్యూల్స్ కి వచ్చేసరికి ఏంటంటే 2 టైప్స్ ఉంటాయి. సో వన్ ఈజ్ అదేనండి, సారీ, మాడ్యూల్స్ లోనే బిల్ట్ ఇన్ మాడ్యూల్ ఒకటి. సో నెక్స్ట్ ఏంటంటే యూజర్ డిఫైన్ మాడ్యూల్. సో యూజర్ డిఫైన్డ్ మాడ్యూల్స్ లో మనము కొన్ని ఫైల్స్ క్రియేట్ చేస్తాం డాట్ పీవై ఫామ్ లో. సో క్రియేట్ చేసిన డాట్ పీవై లో మెథడ్స్, క్లాసెస్ లేదంటే ఫంక్షన్స్ ఏవైనా ఇలా క్రియేట్ చేస్తాం. ఇక్కడ కాల్ చేయమండి, జస్ట్ ఫంక్షన్స్ ని డెవలప్ చేసి ఇలా ఉంచేస్తాం. సో అదే కదా చెప్తున్నాము, మాడ్యూల్ అంటే ఏంటి, నథింగ్ బట్ డాట్ పీవై ఫైల్స్ కంటైనింగ్ మెథడ్స్ ఆర్ ఫంక్షన్స్. అవునా? సో ఇక్కడ ఒక మాడ్యూల్ డాట్ పీవై ఫైల్ కొన్ని నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ని క్రియేట్ చేశాం. సో ఆ తర్వాత ఏంటంటే బై యూజింగ్ కీవర్డ్ ఇంపోర్ట్ ఐఎమ్ గివింగ్ అ నెంబర్. ఓకేనా? ఐఎమ్ గివింగ్ నేమ్ ఆఫ్ మాడ్యూల్. ఓకేనా? సారీ. సో ఇక్కడ నేను మాడ్యూల్ అని ఇచ్చాను డాట్ పీవై ఫైల్ కి. సో ఇంపోర్ట్ మాడ్యూల్ అని ఇచ్చాను. సో నార్మల్ గా మీరు మాడ్యూల్ డాట్ ఈజీ మాడ్యూల్ డాట్ ఫ్యాక్ట్ అలా అయినా చేయొచ్చు. సో అలా కాకుండా ఏంటంటే ఎవ్రీ టైమ్ ఆ టోటల్ ఎంటైర్ మాడ్యూల్ నేమ్ కాల్ చేసే కన్నా కూడా, సో ఏదైనా ఒక రిఫరెన్స్ వేరియబుల్ అనేది ఇస్తే ఆ రిఫరెన్స్ వేరియబుల్ తో మనం చేసేసుకోవచ్చు. ఓకేనా? సో ఇక్కడ నేనేమి ఇచ్చాను, మాడ్యూల్ కి ఎం అని ఇచ్చాను. సో ఎం డాట్ ఫ్యాక్ట్, ఎం డాట్ ఈజ్ ప్రైమ్. సో అలా క్రియేట్ చేశాను. ఓకేనండి? సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ మాడ్యూల్స్. ఓకేనా? అండ్ ఫస్ట్ ఏంటంటే ప్యాకేజెస్. ప్యాకేజెస్ అంటే ఏం చెప్పాము, కలెక్షన్ ఆఫ్ మాడ్యూల్స్. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు, మాడ్యూల్స్ లో ఏంటంటే సో పైథాన్ ఫైల్స్ లో ఫంక్షన్స్, క్లాసెస్, మెథడ్స్ ఏవో ఉంటాయి. ఓకేనా? ఏవో కదండి, ఫంక్షన్స్, క్లాసెస్, మెథడ్స్ ఎట్సెట్రా అలా ఉంటాయి. సో ప్యాకేజెస్ అంటే ఈ మాడ్యూల్స్, ఈ కలెక్షన్ ఆఫ్ బంచ్ ఆఫ్ మాడ్యూల్స్ ని ఒక ప్యాకేజ్ అంట. సో ఇప్పుడు ప్యాకేజీని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి, దాంతో ఎలా వర్కౌట్ చేయాలి. ఓకేనా? సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే మాడ్యూల్ అని క్రియేట్ చేయాలి డెస్క్టాప్ లో. పైథాన్. సో ఇక్కడ మా ఏం చేస్తారంటే, ఇప్పుడు ప్రెసెంట్ ఎక్కడైతే మీరు చేస్తున్నారో జూపిటర్ ఫైల్ అక్కడ, సో క్లిక్ ఆన్ న్యూ, క్రియేట్ ఫోల్డర్. ఓకేనా? సో ఒక ఫోల్డర్ ని క్రియేట్ చేసుకొని ఇక్కడ ఏం చేస్తారంటే ఫోల్డర్ కి ప్యాకేజ్, ఇక్కడ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఒక ప్యాకేజ్ ని క్రియేట్ చేస్తాం. ఓకేనా? సో ఇక్కడ ఏం చేస్తారంటే మై ప్యాకేజ్. ఓకేనా? సో మై ప్యాకేజ్ ఆర్ మీ నేమ్ ఏదైనా సరే ఒక ఫోల్డర్ ని క్రియేట్ చేయండి, దానికి ఒక నేమ్ ఇవ్వండి. ఓకేనా? సో అది ఏంటంటే ఇప్పుడు ప్యాకేజ్, ఆల్రెడీ నేను మై ప్యాకేజ్ అనే ఫోల్డర్ ని క్రియేట్ చేశాను. సో మై ప్యాకేజ్,
సో ఇదిగోండి ఇలా ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి నేను దానికి మై ప్యాకేజ్ అని నేమ్ ఇచ్చాను. ఓకేనా. సో ఇప్పుడు ఏంటంటే మాడ్యూల్ క్రియేట్ చేసాం కదా మనం, module.py అని. సో ఇలా ఇది ఒకటి క్రియేట్ చేసాం కదా పైథాన్ ఫైల్. సో దీన్ని ఏం చేస్తారంటే జస్ట్ మై ప్యాకేజ్ అనే ఫోల్డర్ క్రియేట్ చేశారు కదా, ఆ ఫోల్డర్ లోకి మూవ్ చేయండి. ఓకేనా. సో నేను క్రియేట్ చేసిన ప్యాకేజ్ కి మై ప్యాకేజ్ అని నేమ్ ఇచ్చాను. ఓకేనా. సో ఇక్కడ నేను ఏం చేశానంటే ఇప్పుడు ఒకసారి చెక్ చేయండి, మై ప్యాకేజ్ లోకి module.py. ఓకేనండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. .py ఫైల్ ని నేను ప్యాకేజ్ అనే ఫోల్డర్ లోకి మూవ్ చేశాను. ఓకేనా. సో అదే కదా మనం చెప్పుకుంది. ప్యాకేజ్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్. ఓకేనా. సో ఈ మాడ్యూల్స్ ఇక్కడ నేను ఓన్లీ ఒక సింగిల్ మాడ్యూల్ తోనే వర్కౌట్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే బేస్డ్ ఆన్ అవర్ ప్రోగ్రామ్ రిక్వైర్మెంట్స్ ఆర్ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ we have taken number of modules. ఓకే. సో ఫస్ట్ బేసిక్ ఫస్ట్ టైం కాబట్టి సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే మీకు ఓన్లీ ఒక సింగిల్ మాడ్యూల్ తీసుకొని ఆ మాడ్యూల్ ని నా ప్యాకేజ్ లోకి ఎక్స్పోర్ట్ చేశాను. ఓకేనా, మూవ్ చేశాను. సో ఇప్పుడు ఏంటి ఒకసారి చూడండి, ఇలా మూవ్ చేసిన తర్వాత అందరూ అంటే ప్యారలల్ గా చేసే వాళ్ళు చెయ్యండి. ఓకేనా. సో ఏమైనా డౌట్స్ వస్తే అడగండి. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇంపోర్ట్ మై ప్యాకేజ్. ఓకేనా. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నా ప్యాకేజ్ ని ఇంపోర్ట్ చేసుకున్నాను. ఓకేనా. సో ఇప్పుడు ఏంటి ఇన్సైడ్ ద ప్యాకేజ్ మై మాడ్యూల్ అనేది ఉంది. అవునా. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఫోల్డర్ ఓపెన్ చేసి ఉంచుతాను. మై ప్యాకేజ్ లో module.py అనే ఫైల్ ఉంది, పైథాన్ ఫైల్. ఓకేనా. సో మై ప్యాకేజ్ డాట్ మై మాడ్యూల్ డాట్. సో మై మాడ్యూల్ సారీ ఇక్కడ ఏంటండి ఓన్లీ మాడ్యూల్ అనే కదా ఇచ్చింది నేను. మాడ్యూల్ డాట్ ఈజ్ ఈవెన్ ఆఫ్ 4. సారీ. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఫస్ట్ మనం ప్యాకేజ్ ని ఇన్స్టాల్ చేసుకునేటప్పుడే మై ప్యాకేజ్ డాట్ మనం ఏదైతే మాడ్యూల్ దానిలో ఇచ్చామో అక్కడే నేమ్ ఇవ్వండి, మాడ్యూల్. ఓకేనా. సో ఇంపోర్ట్ మై ప్యాకేజ్ డాట్ మాడ్యూల్. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే అగైన్ మళ్ళీ మై ప్యాకేజ్ డాట్ మాడ్యూల్ ఈజ్ ఈవెన్ ఆఫ్ 5. ఓకేనండి. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నార్మల్ గా ఇంపోర్ట్ చేసుకున్నాం, ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి? ఇంపోర్ట్ మై ప్యాకేజ్, ఫస్ట్ మై ప్యాకేజ్. సో దీని లోపల మాడ్యూల్ అనేది కూడా ఉంది. సో మనం మాడ్యూల్ లోపల ఉన్న ఫంక్షన్స్ ని యూజ్ చేయాలి కదా, సో అందుకని మాడ్యూల్ ని ఇంపోర్ట్ చేస్తున్నాను. సో మై ప్యాకేజ్ డాట్ మాడ్యూల్. ఓకేనా. సో ఇప్పుడు ఆ మాడ్యూల్ లో ఉన్న ఫంక్షన్స్ ని నేను చెక్ చేయాలి. ఇంతకుముందు ఏం చేస్తాను, జస్ట్ మాడ్యూల్ అని ఇచ్చాం కాబట్టి మాడ్యూల్ డాట్ ఈవెన్, మాడ్యూల్ డాట్ ఈజార్డ్, మాడ్యూల్ డాట్ ప్రైమ్ అని ఇచ్చాం కదా. సో ఇక్కడ ఏంటంటే మాడ్యూల్ మళ్ళీ అగైన్ చెక్ చేసేటప్పుడు ఆ ఫంక్షన్ ని మై ప్యాకేజ్ డాట్ మై మాడ్యూల్ డాట్ ఈజ్ ఈవెన్ అని చెక్ చేయాలి. సో అందుకని ఇందాక మీకు ఏం చెప్పాను నేను, సో ఒక రిఫరెన్స్ వేరియబుల్ తీసుకోమని చెప్పాను కదా. సో ఇక్కడ ఏం చేస్తారంటే మై ఇంపోర్ట్ మై ప్యాకేజ్ డాట్ మాడ్యూల్ యాజ్ ఎంఎం. ఓకేనా. సో ఇలా తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే జస్ట్ ఎంఎం డాట్ ఈజ్ ప్రైమ్ 7. ఓకేనా. సో ఇది ఈజీగా ఉంది కదండి, ఇంత అంటే ఎక్కువ లెంత్ అనేది తగ్గింది కదా, అందుకని ఒక షార్ట్ కట్ నేమ్ ఇస్తే సో ప్రోగ్రామ్ ఈజీగా చేసేసుకోవచ్చు. ఓకేనా. సో ఎంఎం డాట్ ఈజ్ ప్రైమ్. సో ఇలా ఒక ప్యాకేజ్ ని ఇన్స్టాల్ చేయడం ఇది. ఓకేనా. సో ఒక ప్యాకేజ్, సో ఆ ప్యాకేజ్ లో ఏంటంటే మాడ్యూల్స్ ఉన్నాయి. నార్మల్ గా మాడ్యూల్ ఏంటి, మాడ్యూల్ నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయి. సో ఇలా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇంకో అనదర్ వే ఏంటంటే ఫ్రమ్ మై ప్యాకేజ్ ఇంపోర్ట్ మాడ్యూల్ యాజ్ ఎం, యాజ్ ఏ అని తీసుకున్నాను వేరియబుల్. ఓకేనా. సో ఫ్రమ్ మై ప్యాకేజ్, కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇదైనా ఇలా అయినా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇంపోర్ట్ మై ప్యాకేజ్ డాట్ మాడ్యూల్ యాజ్ ఎంఎం అని, లేదంటే ఫ్రమ్ మై ప్యాకేజ్ ఇంపోర్ట్ మాడ్యూల్ యాజ్ రెఫరెన్స్ ఏ. ఓకేనండి. సో ఏంటంటే మై ప్యాకేజ్ అనే ఫోల్డర్ నుంచి ఐ వాంట్ టు ఇంపోర్ట్ మాడ్యూల్, ఓకే, విచ్ ఇస్ నేమ్డ్ బై మాడ్యూల్. సో ఇక్కడ ఏంటంటే మాడ్యూల్ ని
మై ప్యాకేజ్ అనే ఆ ప్యాకేజ్ లో నుంచి మాడ్యూల్ తీసుకుంటున్నాము. ఇది మీరు అర్థం చేసుకోండి ఓన్ గా. ఫ్రమ్ మై ప్యాకేజ్ ఇంపోర్ట్ మాడ్యూల్ యాజ్ ఏ. ఓకేనండి. సో ఇప్పుడు ఏ డాట్ స్ప్రింగ్ క్యాలెండర్, సో నేమ్ వచ్చేసరికి ఇది ఇస్తున్నానండి లెవెల్ అని. ఓకేనా. సో ఏంటి లెవెల్ అనేది క్యాలెండర్ కాబట్టి ట్రూ అని రిటర్న్ చేసింది. సో లేదంటే లిమిట్, సో లిమిట్ అనేది క్యాలెండర్ కాదు కాబట్టి సో అది ఫాల్స్ రిటర్న్ చేసింది. ఓకేనా. సో ఇదండి ప్యాకేజెస్. ప్యాకేజెస్ ఎలా ఇంపోర్ట్ చేసుకుంటాం. ఓకేనా. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఐఎమ్ గివింగ్ షార్ట్ ఎక్స్ప్లెనేషన్. సో ప్యాకేజెస్ అండ్ మాడ్యూల్స్ అండి. ఓకేనా. సో ప్యాకేజ్ అంటే ఏంటంటే కలెక్షన్ ఆఫ్ మాడ్యూల్స్. ఓకేనా. ఆర్ నంబర్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ మాడ్యూల్స్. సో నెక్స్ట్ ఏంటి మాడ్యూల్ అంటే ఏంటి కలెక్షన్ ఆఫ్ ఆర్ గ్రూప్ ఆఫ్ అంటే గ్రూప్ ఆఫ్ .py ఫైల్స్ విచ్ కంటైన్స్ ఫంక్షన్. .py ఫైల్, ఆ ఫైల్లో ఏదో ఇన్ఫర్మేషన్ ఉంది, ఫంక్షన్ ఉందో, క్లాస్ ఉందో, మెథడ్ ఉంది, ఏదో సంథింగ్ ఉంది. సో మనం ఎప్పుడు మాడ్యూల్ చేస్తే ఒక ఫోల్డర్, ఆ ఫోల్డర్ లో .py ఫైల్స్ ఉన్నాయి. సో దాన్ని మనం మాడ్యూల్ అని కాల్ చేస్తాం. ఓకేనండి. సో ఇంకోటి ఏంటంటే .int py అని ఉంటుందండి. ఓకేనా. సో ఆ ఫైల్ ఉంటేనే ఆ ప్యాకేజ్, ఆ ఫోల్డర్ అనేది మాడ్యూల్ అని అంటాం. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే కలెక్షన్ ఆఫ్ .py ఫైల్స్ ని మాడ్యూల్ అంటాము, కలెక్షన్ ఆఫ్ మాడ్యూల్స్ ని ప్యాకేజ్ అంటాం. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటంటే మాడ్యూల్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి, బిల్ట్ ఇన్ మాడ్యూల్స్ ఆర్ ప్రీ డిఫైన్డ్ మాడ్యూల్స్. సో నెక్స్ట్ ఏంటి యూజర్ డిఫైన్డ్ మాడ్యూల్స్. సో బిల్ట్ ఇన్ మాడ్యూల్స్ అంటే ఏం లేదండి, జస్ట్ మనం ఏం చెయ్యం, ఆ బిల్ట్ ఇన్ మాడ్యూల్ కి నేమ్ ఏదైతే ఇచ్చారో జస్ట్ ఆ నేమ్. ఇక్కడ నేను ఏం చేశాను ప్రీవియస్ గా నార్మల్ గా యూజర్ డిఫైన్ మాడ్యూల్ ఏం చేశాను, ఒక ఫంక్షన్ ని కాల్ చేసినప్పుడు ఆ ఫంక్షన్ ని నేనే ఆ మాడ్యూల్ లో డెవలప్ చేశాను. బట్ ఇక్కడ ఏంటి స్క్వేర్ రూట్ అనే ఫంక్షన్ ఉంది, మ్యాథ్ అనే మాడ్యూల్ ని ఇంపోర్ట్ చేశాను. స్క్వేర్ రూట్ అనే ఫంక్షన్ నేనేం డెవలప్ చేయలేదు కదా, అది ప్రీ డిఫైన్డ్ గా అంటే ఆల్రెడీ వాళ్ళు బిల్డ్ చేశారు, దాన్ని ఒక మ్యాథ్ అనే మాడ్యూల్ లో పెట్టేశారు. జస్ట్ మ్యాథ్ అనే మాడ్యూల్ కాల్ చేసుకున్నాను, ఆటోమేటిక్ గా ప్రీ డిఫైన్డ్ గా డెవలప్ అయి ఉంది కాబట్టి ఆ ఫంక్షన్ వర్క్ అయింది. అవునా. సో అందుకనండి మనం ఏం చేంజ్ చేయం, జస్ట్ యాక్సెస్ దెమ్ అండ్ యూజ్ దెమ్. ఓకేనా. సో అది బిల్ట్ ఇన్ మాడ్యూల్. ఇక్కడ మనం ఏం చేంజ్ చేయం, జస్ట్ ఆ మాడ్యూల్ నేమ్ తీసుకుంటాము, మాడ్యూల్ లో ఏవైనా ఫంక్షన్స్ ఉంటే వాటిని యూజ్ చేస్తాం. సో అది బిల్ట్ ఇన్ మాడ్యూల్ ఆర్ ప్రీ డిఫైన్డ్ మాడ్యూల్. సో నెక్స్ట్ వచ్చేసి యూజర్ డిఫైన్ మాడ్యూల్. సో యూజర్ డిఫైన్ మాడ్యూల్ కి వచ్చేసిందంటే మాడ్యూల్ ని మనమే ఇస్తాం. సో ఇక్కడ మాడ్యూల్ అనేది ఒకటే కాదండి. ఓకేనా. మనం మాడ్యూల్ అని ఇవ్వచ్చు, లేదంటే నందిని అని ఇవ్వచ్చు, లేదంటే APSSDC, మన ఇష్టమైన నేమ్ ఇవ్వచ్చు. ఓకేనా. సో బట్ బిల్ట్ ఇన్ మాడ్యూల్ లో మాత్రం ఆ MATH స్పెల్లింగ్ ఎలా ఉందో ఎగ్జాక్ట్ గా అంతే ఉండాలి. సో ఏం చేంజెస్ ఉండకూడదు. ఓకేనా. అదే కదా నేను చెప్పాను, ప్రీ డిఫైన్డ్ అంటే వీఆర్ నాట్ గివింగ్ ఎనీ చేంజెస్, వి జస్ట్ యాక్సెస్ దెమ్ హౌ దే ఆర్ డిఫైన్డ్. ఓకే. సో ఇక్కడ ఏంటంటే మాడ్యూల్ మనం క్రియేట్ చేసే యూజర్ డిఫైన్ మాడ్యూల్ మన ఇష్టం, మనం ఎలా అయినా చేయొచ్చు. ఓకేనా. సో వీ కెన్ చేంజ్ ఎనీథింగ్. అండ్ ఇంకోటి ఏంటంటే మాడ్యూల్ లో ఫంక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ సీలు, ఫ్లోర్, స్క్వేర్ రూట్ కి నేనేమి బ్యాక్ ఎండ్ ప్రాసెస్ ఏం చేయలేదు, జస్ట్ నేమ్ ఇచ్చాను. సో దీనికైతే నేను ఫైండ్ చేయాలనుకుంటున్నాను, ఆ నెంబర్ పాస్ చేశాను. బట్ యూజర్ డిఫైన్ మాడ్యూల్ లో అలా కాదండి. ఓకేనా. సో యూజర్ డిఫైన్ మాడ్యూల్ ఏంటంటే నేను ఏదైతే ఫంక్షన్ ఇస్తున్నానో సో బ్యాక్ ఎండ్ ఆ ఫంక్షన్ ని నేనే బిల్డ్ చేయాలి. ఓకేనా. సో అన్ని సెల్ఫ్ ఉన్నాయి యూజర్ డిఫైన్ మాడ్యూల్స్. ఆ వర్క్, ఆ ప్రాసెస్ అంతా కూడా యూజర్ మాత్రమే చేస్తారు. యూజర్ అంటే ఎవరైతే వర్క్ చేస్తున్నారో ఆ ప్రోగ్రామ్ పైన. సో ఇక్కడ నేను ఈజీ అనేది నేను క్రియేట్ చేసుకున్నాను. సో హియర్ ఐఎమ్ ద యూజర్. సో ఇన్ యువర్ ల్యాప్టాప్స్ మీరు ఏదైనా పర్ఫెక్ట్ నెంబర్ ఫంక్షన్ రాస్తున్నారు అనుకోండి సో మీరు యూజర్. ఓకేనా. సో యూజర్స్ అంటే మనమేనండి. ఓకేనా. సో ఇలా మాడ్యూల్ ని చేస్తాం. ప్యాకేజ్ ఏంటి, మనం ఏదైతే మాడ్యూల్ క్రియేట్ చేసామో అదొక ఫోల్డర్, ప్యాకేజ్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసి జస్ట్ ఈ మాడ్యూల్ ని ఆ ప్యాకేజ్ అనే ఫోల్డర్ లోకి మూవ్ చేస్తాం. మూవ్ చేసిన తర్వాత సో ఇంపోర్ట్ చేసుకునే ప్రొసీజర్స్ ఇలా ఇంపోర్ట్ మై ప్యాకేజ్ డాట్ మై మాడ్యూల్. సో మీరు ఏవైతే ఫోల్డర్స్ ఇచ్చారో సో అలా ఇచ్చేసైనా చేసుకోవచ్చు, లేదంటే ఒక వేరియబుల్ ఇచ్చి చేసుకోవచ్చు. ఇంకొక థర్డ్ వే ఏంటంటే ఫ్రమ్
మీ ప్యాకేజ్ నేమ్, ఇంపోర్ట్ మీ మాడ్యూల్ నేమ్ యాజ్ ఎ రిఫరెన్స్. ఓకేనండి. సో ఇక్కడ ఇలా ఫ్రమ్ మై ప్యాకేజ్ అనే ఫోల్డర్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటున్నాను మాడ్యూల్ని. ఓకేనా. సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ ప్యాకేజెస్ అండ్ మాడ్యూల్స్. ఇది క్లియర్ ఏనండి అందరికి? ఇంతవరకు క్లియర్ అయినా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్రాక్టీస్ చేస్తున్నారా ప్యారలల్ గా మీరు? క్లియర్. వాయిస్ ఇస్ బ్రేక్. సో అందరికి అలానే ఉందా లేదంటే how many of you are getting disturbance in my voice? Just respond. We want more programs. మోర్ ప్రోగ్రామ్స్ ఏంటండి? ఇక్కడ నేను కొన్ని ఫంక్షన్స్ తీసుకొని చెప్పాను కదా, సో అలానే మీరు కొన్ని ఫంక్షన్స్ ని, సో ఇక్కడ నేను ప్రైమ్, స్ట్రింగ్, బ్యాలెండర్ వాటికి చెప్పాను కదా, సో మీరు పర్ఫెక్ట్ నంబర్, ఇంకా ఏమైనా టేబుల్ ని ప్రింట్ చేయడం, సో అలాంటివి కూడా ఒక ఫంక్షన్స్ లో క్రియేట్ చేసి మాడ్యూల్స్ లో ఉంచండి. ఓకేనా. సమ్టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. ఓకే. I'll make sure that. Now is it okay to all or not? ఇప్పుడు వినిపిస్తుందండి? Okay, ma'am. Is there any WhatsApp? We will discuss all about the last 10 minutes or 15 minutes. So first అయితే క్లాస్ వినండి. స్టార్ట్ అవ్వడమే కొంచెం డిలే అయింది. సో ప్యాకేజెస్, దిస్ ఇస్ వాట్ అబౌట్ ద ప్యాకేజెస్ అండ్ మాడ్యూల్స్. సో ఈ ప్యాకేజెస్ అండ్ మాడ్యూల్స్ అనేవి అట్లీస్ట్ కొంచెమైనా అర్థమైతేనే నెక్స్ట్ టాపిక్స్ అనేవి అర్థం చేసుకోగలరు. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి దిస్ టైప్ ఆఫ్ ద ప్రోగ్రామ్స్. అర్థం అవ్వలేదు. 122 333 4 ఏంటండి? అది ప్యాటర్న్. ఏమైనా ప్యాటర్న్స్ గురించి అడుగుతున్నారా? కిరణ్ కుమార్ రెడ్డి. ఏంటండి అది ప్యాటర్న్స్ అనుకుంటా కదా. హౌ కెన్ వి క్రియేట్ టేబుల్ మ్యామ్? టేబుల్ అంటే ఈవెన్ టేబుల్ అంటే అలా అనుకోకండి. టేబుల్స్ ఫస్ట్, సెకండ్ టేబుల్, థర్డ్ టేబుల్, సో యూజింగ్ ఫర్ లూప్ క్రియేట్ చేసి ఉంటారు కదా. 2 into 1 = 2. అవి ప్యాటర్న్స్ కాదు. ఇప్పుడు సెకండ్ టేబుల్ ఉంటుందా? ప్రింట్ ఫర్ లూప్ యూజ్ చేసి ప్రింట్ చేసి ఉంటారు కదా. ఒక స్ట్రింగ్ లో వోవెల్స్, కాన్సోనెంట్స్ ప్రింట్ చేయడం. సో ఇవన్నీ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ చేశారు కదా. ఫంక్షన్స్ కాన్సెప్ట్ లో కూడా కొన్ని ఫంక్షన్స్ చేసి ఉంటారు. సో జస్ట్ ఆ ఫంక్షన్స్ అన్నిటిని కూడా ఇక్కడ ఇంపోర్ట్ చేసి, అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, నేను ఒక ఫంక్షన్ ని కాల్ చేయడం లేదు. మీరు నార్మల్ గా ఫంక్షన్స్ చేసినప్పుడు డైరెక్ట్ గా ఆ సెల్ లోనే చేసేసి ఉంటారు కాలింగ్. బట్ ఇక్కడ మాడ్యూల్స్ చేస్తున్నాం కాబట్టి కాలింగ్ అనేది ఉండదు. ఓకేనా.
సో జస్ట్ రిటర్న్ ట్రూ ఆర్ ఫాల్స్ అని ఇస్తాం. ఓకేనా? సో రిటర్న్ ట్రూ ఆర్ ఫాల్స్ ఇచ్చి జస్ట్ ఇక్కడ జూపిటర్ లో చేసే ముందు మనము ఆ మాడ్యూల్ ని ఇంపోర్ట్ చేసుకొని ఆ తర్వాత ఆ రిఫరెన్స్ తో మనం మాడ్యూల్ ఏమైతే ఫంక్షన్స్ క్రియేట్ చేసి ఉన్నామో వాటిని యూజ్ చేస్తాం. ఓకేనా? సో అదండి. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే డేటా సైన్స్. సో ఎవరికైనా ఐడియా ఉందండి డేటా సైన్స్ అంటే ఏంటో? మేడం. సో ఇక్కడి వరకు ఏంటంటే ప్యాకేజెస్ అండ్ మాడ్యూల్స్ వర్క్ చూసారు కదా. సో డేటా సైన్స్ అనేది కంప్లీట్లీ సపరేటెడ్ అండి. ఓకేనా? అంటే అడ్వాన్స్డ్ ఆఫ్ పైథాన్. ఓకేనా? సో ఇది డేటా సైన్స్ ఏంటంటే ఇక్కడ కొన్ని ప్యాకేజెస్ సపోజ్ ఒక డేటా అంటే నథింగ్ బట్ ఇన్ఫర్మేషన్. ఓకేనా మేడం? ఐఎమ్ ఆస్కింగ్ దిస్ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్. అవన్నీ నెస్టెడ్ ఫర్ లూప్ లో చేసి ఉంటారు కదండి. ఆ కాన్సెప్ట్స్ అన్ని బేసిక్స్ లోనే కంప్లీట్ అయ్యాయి. ఓకేనా? సో ఇప్పుడు మనం అడ్వాన్స్ టాపిక్స్ లోకి వచ్చేసాం. ఇప్పుడు మళ్ళీ అగైన్ ఫర్ లూప్ కి వెళ్ళి అవన్నీ చేయడం కష్టం కదా. దానికి నా దగ్గర ప్రోగ్రామ్ ఉంది. ఓకే ఓకే థ్యాంక్ యూ. సో డేటా సైన్స్ అంటే ఏంటి? ఇప్పటి వరకు మీరు ఏం చేశారు? ప్రోగ్రామ్ పైథాన్ అంటే ఒక ఫర్ లూప్ యూజ్ చేసి, లేదంటే కొన్ని అర్థమెటిక్ ఆపరేషన్స్, లేదంటే ఫంక్షన్స్, డేటా స్ట్రక్చర్స్ లో ఉన్న మెథడ్స్, అవునా? సో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్, సో అలాంటి ప్యాకేజెస్, మాడ్యూల్స్ అవన్నీ చేశారు కదండి. సో ఇక్కడ డేటా సైన్స్ ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ నుంచి కంప్లీట్ డిఫరెంట్ అన్నమాట. సో ఇక్కడ నుంచి మనం చేసే గ్రూప్ లింక్ ఇవన్నీ లాస్ట్ ఒక 15 minutes డిస్కస్ చేద్దామండి. ఫీడ్బ్యాక్, గ్రూప్ లింక్, వాట్సాప్ లింక్ ఇవన్నీ తర్వాత. సో ఫస్ట్ అయితే క్లాస్ వినండి. ఓకేనా? ఓకే థ్యాంక్ యూ. సో నెక్స్ట్ డేటా సైన్స్ ఏంటండి? డిస్టర్బ్ చేయకండి. సో డేటా సైన్స్ వచ్చేసరికి ఇది ప్రోగ్రామాటికల్ గా కాదండి. సో డేటా అంటే ఇట్స్ నథింగ్ బట్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. సపోజ్ ఒక టెక్స్ట్ ఫైల్ తీసుకున్నాము. సో లేదంటే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీ మార్క్స్ లిస్ట్ ఉంది. ఓకేనా? సో మార్క్స్ మీ బయోడేటా ఇలా అంటాం కదా, బయోడేటా అనేసి. సో మీ డీటెయిల్స్ ఏంటి? సపోజ్ ఒక సర్టిఫికేటే తీసుకున్నారు. సో మీ నేమ్ ఏంటి, మీ మార్క్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఒక పేపర్ పైన ఒక మీ బయోడేటా అనేది ఉంటది. సో దాన్ని బయోడేటా అని కాల్ చేస్తున్నాం కదా. సో బయోడేటా మీ పర్సనల్ డేటా కాబట్టి. సో డేటా అంటే ఇట్స్ నథింగ్ బట్ ఇన్ఫర్మేషన్. ఓకేనా? సో ఇప్పుడు టెక్స్ట్ ఫైల్స్, .txt ఫైల్స్ ఉన్నాయా, లేదంటే డాక్యుమెంట్ ఉందా, లేదంటే ఒక పైథాన్ ఫైల్ ఉందా, పైథాన్ ఫైల్ లో మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్, దోస్ ఆర్ నథింగ్ బట్ డేటా. ఓకేనా? సో ఏదైనా ఒక సాఫ్ట్వేర్ యూజ్ చేస్తూ సపోజ్ ఐ వాంట్ టు ఎడిట్ సంబడీస్ ఆధార్ కార్డ్ డేటా. ఓకేనా? సో ఐ వాంట్ టు చేంజ్ మై డేట్ ఆఫ్ బర్త్. అప్పుడు ఏం చేస్తాము? సో ఆఫీస్ కి వెళ్ళి అక్కడ మన డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో దాన్ని చేంజ్ చేయించడం, లేదంటే అడ్రస్ చేంజ్ చేయించడం. సో ఏంటి అక్కడ నథింగ్ బట్ వాళ్ళు ఒక డేటాని చేంజ్ చేస్తున్నారు. అవునా? సో డేటా అంటే ఏంటి? ఒక ఇన్ఫర్మేషన్. సో ఇన్ఫర్మేషన్ ఈజ్ నథింగ్ బట్ సో ఏంటి? మీ నేమ్. సో మీ నేమ్ అనే డేటాని చేంజ్ చేయాలి. లేదంటే సో మీ విలేజ్, మీ అడ్రస్. ఓకేనా? ప్లస్ డేటా మోడిఫికేషన్స్. సో అలా చేంజ్ చేయాలి. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే ఏదైనా ఒక డేటాని చేంజ్ చేయడం, మాడిఫై చేయడం, సో లేదంటే స్టడీ చేయడం. ఓకేనా? సో ఇఫ్ ఐ వాంట్ టు స్టడీ న్యూస్ పేపర్, ఒక న్యూస్ పేపర్ ని చదవాలి. ఓకేనా? సో న్యూస్ పేపర్స్ ప్రెసెంట్ అయితే అంతా కూడా ఇంటర్నెట్ లోనే చేస్తున్నారు కదా. సో ఐ వాంట్ టు రీడ్ ఈనాడు న్యూస్ పేపర్. ఓకే? సో ఐ జస్ట్ బ్రౌజ్ దెన్ అండ్ ఓపెన్ ఇట్ అండ్ ఐఎమ్ రీడింగ్. అవునా? సో రీడ్ చేయాలనుకుంటున్నాను అందులో ఉన్న డేటాని. ఈరోజు న్యూస్ ఏంటి రీడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే ఎనాలిసిస్. ఓకేనా? అనలైజ్ చేయడం. సో అలా డేటాని రీడ్ చేయొచ్చు, మనం అనలైజ్ చేయొచ్చు. సో దానిపైన మనం పర్ఫామ్ చేయొచ్చు అనమాట. అంటే కొన్ని
modifications, nothing but modifications. Okay, so I want to change my name. So ఏంటది nothing but modification. So I want to read the data. సో అక్కడ ఏంటి రీడ్ చేస్తున్నాము. సో I want to study, I want to learn. లేదంటే ఇప్పుడు నేను ఒక పైథాన్ అనే ట్యూటోరియల్ ని చదవాలనుకుంటున్నాను. ఓకేనా, సో జస్ట్ ఏంటి ఇంటర్నెట్ ఓపెన్ చేస్తాను, ఓపెన్ చేసి అందులో చదువుతాను. సో ఏంటి నథింగ్ బట్ అక్కడ ఒక డేటా అనేది వాళ్ళు ఆల్రెడీ ఇంటర్నెట్ లో ఏమంటారు డిప్లాయ్ చేశారు. ఓకేనా, సో డిప్లాయ్ ఎక్స్ప్లోర్ చేశారు. జస్ట్ నేను ఏం చేస్తున్నానంటే బ్రౌజ్ చేసి దాన్ని చదువుకుంటున్నాను. ఓకేనా, నథింగ్ బట్ డేటా రీడింగ్, డేటాని స్టడీ చేస్తున్నాను. లేదంటే అనాలిసిస్ చేయొచ్చు, డేటాని పెర్ఫామ్ చేయొచ్చు. సో ఇలా వేరే స్టెప్స్ ఉంటాయండి. ఓకేనా, ఇట్స్ నథింగ్ బట్ స్టడీ ఆఫ్ డేటా. ప్రెసెంట్ ఏంటంటే పైథాన్ అనేది సో బేసిక్ బిల్డింగ్ బ్లాక్. అవునా, సో ఏంటంటే ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో పైథాన్ అనేది బెస్ట్ ఏమంటాము వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నాలజీ కదండి, బెస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఇదేంటంటే ఈ టెక్నాలజీస్, ఈ డేటా సైన్స్ అనేది ఒక టెక్నాలజీ. మీకు తెలుసో లేదో డేటా సైంటిస్ట్ అని వేరేగా జాబ్స్ వాళ్ళు కూడా ఉంటారు. అంటే కంప్లీట్ గా సో డేటా సైన్స్ నేర్చుకునే ముందు ఆర్ లాంగ్వేజ్ కానీ లేదంటే ఏదో పైథాన్ లాంగ్వేజ్ కానీ నేర్చుకోవాలి. సో ఇప్పటి వరకు మీరు సో సంథింగ్ కొంత అవేర్నెస్ ఉంది పైథాన్ పైన. సో డేటా సైన్స్ అనేది మీరు ఈజీగా క్యాచ్ చేయొచ్చు. ఓకేనా, సో ఇట్స్ నాట్ స్మాల్ అండి, ఎక్కువ మెథడ్స్, ఎక్కువ ప్యాకేజెస్, లైబ్రరీస్, సో నెంబర్ ఆఫ్ ఉంటాయి. సో ప్రతిదీ కూడా ఏది ఎందుకు యూజ్ చేస్తాం అనేది డిస్కస్ చేద్దాం. ఓకేనా, సో ఫస్ట్ అయితే డెఫినేషన్ చెప్తాను. సో నోట్ చేసుకోండి. సో ఒకసారి చూడండి. The field of study the data, analyze the data, or performs various steps on the data to get valuable information. ఓకేనా, సో ఇక్కడ ఏంటంటే వీఆర్ యూజింగ్ by using different technologies we can change the data, we can modify the data, or we can perform different logic వర్క్స్. ఓకే, సో ఏంటండి నార్మల్ గా సో డేటా న్యూరల్ టెక్నాలజీస్, మెషిన్ లెర్నింగ్, అల్గారిథమ్స్ ఎక్కువ యూజ్ చేసేది ఏంటంటే ఈ ఫీల్డ్స్ లో. ఓకేనా, సో బై యూజింగ్ డేటా సైన్స్ సో ఇలా వేరియస్ టెక్నాలజీస్ ని యూజ్ చేస్తూ డిఫరెంట్ టాస్క్ చేయొచ్చు. సో ఫర్ సపోజ్ మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ గూగుల్ మ్యాప్స్ ఉందండి. ఓకేనా, సో గూగుల్ మ్యాప్స్ ఉంది. సపోజ్ ఇఫ్ ఐ వాంట్ టు ట్రావెల్ గుంటూరు టు తిరుపతి. ఓకేనా, సో ఇక్కడ ఏంటంటే రూట్ అనేది మనకి తెలియదు. సో ఎప్పుడైతే గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి సో డెస్టినేషన్ తిరుపతి అంటే ఒక డేటా మీరు ఇస్తున్నారు దానికి. ఓకేనా, సో ఫస్ట్ ఏంటి ఆ టెక్నాలజీ, ఆ గూగుల్ మ్యాప్, సో అదేంటి ఫస్ట్ మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తీసుకుంటాను. సో మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి తిరుపతి. అవునా, సో తిరుపతి అనే ఇన్ఫర్మేషన్ తీసుకుంది. సో నెక్స్ట్ ఏం చేస్తుంది, మీకు ఒక రూట్ షో చేస్తుంది కదా. సో అదేంటి నథింగ్ బట్ డేటా విజువలైజేషన్, మీకు ఒక అది అనాలిసిస్ చేసి మీకు ఒక విజువలైజేషన్, ఒక అవుట్పుట్ ఇస్తుంది. సో ఈ రూట్ తీసుకోండి, లెఫ్ట్ రైట్ అలా తీసుకోండి అని. అట్ ద సేమ్ టైం మీరు ట్రావెల్ చేస్తున్న ఆ వెహికల్ ఏమైతే ఉందో ఆ పిక్చోరియల్. అవునా, సో నెక్స్ట్ ఏంటి ఇంకా ఎన్ని కిలోమీటర్స్ ఉంది. అవునా, అది నథింగ్ బట్ ఏంటండి ఒక క్యాలిక్యులేషన్. అవునా, ఒక డేటాని పిక్ చేసుకుంటుంది, మీకు ఒక విజువలైజేషన్ ఇస్తుంది, అలాగే ఒక క్యాలిక్యులేషన్ మీ డెస్టినేషన్ కి ఎంత గ్యాప్ ఉందో ఇస్తుంది కదండి. సో ఇవేంటి, సో అది బెస్ట్ ఎగ్జాంపుల్. సో ఎలా డేటాని అనాలిసిస్ చేస్తున్నాము అన్నది విజువలైజేషన్, ఎలాగ రూట్ ని ఏంటి మనల్ని గైడ్ చేస్తూ ఉంటది కదండి. సో డేటా తీసుకోవడం, దాన్ని పెర్ఫామ్ చేయడము. సో అలా ఏంటి ఒక గూగుల్ మ్యాప్స్ అనే దాన్ని అప్లై చేస్తున్నాను. సో అదొక అప్లికేషన్. ఓకేనా, అంటే
అదొక ఈ టెక్నాలజీకి దీన్ని అప్లై చేస్తున్నాను. సో దానివల్ల సంథింగ్ మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో మన వర్క్ మనకు కావాల్సిన అవుట్పుట్ ని క్రియేట్ చేస్తాం. సో అలాగే గూగుల్ వెబ్ అప్లికేషన్ లేదంటే కార్ బుక్ చేసుకుంటాం కదా, రెడ్ బస్ అలాంటివి బుక్ చేయడానికి సో ఒక డేటా ఇవ్వడం, మన నేమ్, మన ఏ సీట్ కావాలి, సో ఇలాంటివన్నీ పిక్ చేసుకుంటున్నాం కదా. సో ఇదంతా కూడా వాళ్ళు డేటాని గ్యాదర్ చేయడం, వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేయడం, సో ఏ రూట్ తీసుకోవాలి, లేదంటే మీకు ఏ సీట్ కావాలి, సో ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ నథింగ్ బట్ డేటా సైన్స్ అని, ఓకేనా. సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ డేటా సైన్స్. సో నెక్స్ట్ ఏంటంటే, సో ఇక్కడ డేటా సైన్స్ లో 3 ప్యాకేజెస్ ఉంటాయండి, ఓకేనా. సో అంటే ఫ్రీక్వెంట్ యూజ్ చేసే ప్యాకేజెస్ చెప్తున్నాను. సో ఫస్ట్ వన్ ఈజ్ NumPy, ఓకేనా. సో సెకండ్, డేటా సైన్స్ అంటే క్లియర్ ఏనండి? డేటా సైన్స్ అంటే ఏంటి అర్థమైందా? ఓకే. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ 3 ప్యాకేజెస్ అండి, ఓకేనా. సో NumPy, Pandas, Matplotlib, ఓకేనా. సో NumPy అంటే సో ఎక్కువ దేనికి యూజ్ చేస్తామని తర్వాత చెప్తాను డిస్కస్ చేస్తున్నప్పుడు. సో ఫస్ట్ నార్మల్ గా దాని మెయిన్ పర్పస్ ఏంటంటే, సో NumPy ఎందుకండి, డేటా సైంటిఫిక్ క్యాలిక్యులేషన్ కోసం, ఓకేనా. అంటే ఒక నంబర్స్ తో సపోజ్ సైంటిఫిక్ క్యాలిక్యులేషన్ అంటే ఏంటి, ఎక్స్పోనెన్షియల్స్, లాగరిథమ్స్, ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్, లీనియర్ ఆల్జీబ్రా, ఇవన్నీ కూడా మీరు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అలా చేసి ఉంటారు నాకు తెలిసి. సైంటిఫిక్ క్యాలిక్యులేషన్, ఓకేనా. సో సైంటిఫిక్ క్యాలిక్యులేషన్ ఒక ఏదైనా ఒక డేటా, మనం డేటా ఇచ్చే డేటా అంతా కూడా NumPyలో అరే ఫామ్ లో ఉంటుంది. సో నేను NumPy ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మీకు అదంతా క్లారిటీగా చెప్తాను. సో ఫస్ట్ మెయిన్ పర్పస్ ఏంటంటే సైంటిఫిక్ క్యాలిక్యులేషన్, ఓకేనా. సో దానికోసం NumPy అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ పాండాస్ వచ్చేసరికి డేటా మ్యానిపులేషన్, ఓకేనా. అంటే ఏదైనా ఇప్పుడు సపోజ్ ఒక ఎక్సెల్ షీట్ తీసుకున్నాను, సో మీ డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేశాను. సో ఇక్కడ ఏంటంటే ఒక ఎగ్జామ్ కండక్ట్ సపోజ్ ఎవరు సర్టిఫికేట్ కి ఎలిజిబిలిటీ అన్నప్పుడు నేనేం చేస్తానంటే, ఎవరైతే మోర్ దెన్ సపోజ్ ఇది 15 days కోర్స్ అయింది అనుకోండి, ఎవరైతే అబోవ్ 8 days అబోవ్ 9 days ఉన్నారో వాళ్ళందరినీ లిస్ట్ సపరేట్ చేయాలనుకుంటున్నాను, ఓకేనా. సో అలా చేయడానికి, లేదంటే ఎగ్జామ్ కి సర్టిఫికేట్ ఎలిజిబిలిటీ చూడడానికి, లేదంటే కొంతమంది సో ఈ ఏజ్ వాళ్ళ వరకు మాత్రమే ఎలిజిబుల్, సో ఈ ఏజ్ వాళ్ళని రిమూవ్ చేయాలి, లేదంటే ఒక 2 members ని నేను యాడ్ చేయాలి. సో ఇట్లా మ్యానిపులేషన్ అంటే ఏంటండి, కొన్ని చేంజెస్, ఓకేనా. సో నేను కొంతమంది డేటాని తీసేయాలనుకుంటున్నాను, ఓకేనా. సో క్లీనింగ్ అన్నమాట. సో డేటా క్లీనింగ్, ఓకేనా. డేటా క్లీనింగ్ పర్పస్, సో మ్యానిపులేషన్ పర్పస్, సో మనం యూజ్ చేయాలి పాండాస్ అనే ప్యాకేజ్ ని యూజ్ చేస్తాం. ఫీడ్బ్యాక్ రాలేదు సార్. డేటా మ్యానిపులేషన్, డేటా క్లీనింగ్, సో ఆ పర్పసెస్ కోసము పాండాస్ అనే ప్యాకేజ్ యూజ్ చేస్తాం, ఓకేనా. సో నెక్స్ట్ ఏంటంటే మ్యాట్ప్లాట్లిబ్. సో డేటా ఇది ఎందుకంటే డేటా విజువలైజేషన్, ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే మ్యాట్ప్లాట్లిబ్ అంటే సపోజ్ నేను ఏం చేస్తున్నానంటే 7 days ఒక గ్రాఫ్, ఒక పిక్చోరియల్ రిప్రజెంటేషన్ అన్నమాట. సో ఇప్పుడు నేను ఒక టెస్ట్ కండక్ట్ చేశాను. ఆ టెస్ట్ లో అబోవ్ ఎంతమంది, ఒక 70% కన్నా అబోవ్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఓకేనా. సో దాన్ని ఏంటంటే ఒక గ్రాఫికల్ ఫామ్ లో నేను విజువలైజ్ చేయాలనుకుంటున్నాను, అంటే ఒక గ్రాఫ్ లో నేను చూడాలనుకుంటున్నాను, ఓకేనా. సో ఎంతమంది ఈ పాయింట్ కి రీచ్ అయ్యారు, సో అదేంటి ఒక పై చార్ట్ లోనా, లేదంటే ఒక లైన్ లోనా, సో అదంతా కూడా మ్యాట్ప్లాట్లిబ్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చూద్దాం, ఓకేనా. సో మెయిన్ పర్పస్ ఏంటంటే NumPy అనేది సైంటిఫిక్ క్యాలిక్యులేషన్, ఓకేనా, క్యాలిక్యులేషన్ కోసం యూజ్ చేస్తాం. నెక్స్ట్ పాండాస్ వచ్చేసరికి డేటా మ్యానిపులేషన్ and for data cleaning and if you want to give any changes, if you want to do any changes in data, ఓకేనా. సో అలాంటి అప్పుడు ఏం చేస్తామంటే పాండాస్ యూజ్ చేస్తాం, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి మ్యాట్ప్లాట్లిబ్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే డేటా విజువలైజేషన్, ఓకేనా.
So this is we 3 packages and mainly we are focusing on these 3 packages. Okay na? So ఎంతవరకు క్లియర్ ఏనండి ఫీడ్బ్యాక్? మీరు అలా డిస్టర్బ్ చేస్తే క్లాస్ ఎంత కష్టం అవుతుంది కదా. ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి వస్తుంది. సో ట్రై టు అండర్స్టాండ్ అండి. ఇప్పటికే చాలా లేట్ అయింది కదా క్లాస్. సో నా వల్ల కొంచెం ఇంటరప్ట్ అయింది, మీరు కొంచెం ఇంటరప్ట్ చేయొద్దు ప్లీజ్. టర్టిల్ గురించి టర్టిల్ ఏంటండి? క్లాస్ చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకని? అర్థం అవడం లేదా? లేదంటే ఏమైనా డిస్టర్బెన్స్ ఫ్రమ్ మై సైడ్? ఈజ్ దేర్ ఎనీ డిస్టర్బెన్స్ ఫ్రమ్ మై సైడ్? ఓకే. సో ఏంటండి డేటా సైన్స్ అంటే ఇట్స్ నథింగ్ బట్ అనలైజింగ్ ద డేటా ఆర్ విజువలైజింగ్ ది డేటా ఆర్ వీ కెన్ మాడిఫై ది డేటా, క్లీన్ ద డేటా. ఓకేనా? ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ నథింగ్ బట్ స్టడీ ఆఫ్ డేటా అండి. ఓకేనా? ఒక పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఎలా మ్యానిపులేట్ చేయాలి, సో ఎలా క్లీన్ చేయాలి, ఎలా విజువలైజ్ చేయాలి, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ నథింగ్ బట్ డేటా సైన్స్. ఓకేనా? సో ప్రెసెంట్ వన్ ఆఫ్ ద మోస్ట్ టెక్నాలజీ అండి డేటా సైన్స్ అంటే. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ అవైలబుల్ గా ఉంటే మనం జస్ట్ ఆ డేటాకి రిలేట్ చేసుకుంటూ దాన్ని మాడిఫై చేస్తాం. ఓకేనా? సో నెక్స్ట్ ఏంటంటే, సో నంపై అని చెప్పాను. సో నంపై, పాండాస్, మ్యాట్ప్లాట్లిబ్, ఇది 3 ఏంటంటే ప్యాకేజెస్ అండి. ఓకేనా? సో దీస్ ఆర్ ద ప్యాకేజెస్ ఆఫ్ డేటా సైన్స్. ఓకేనా? సో నంపై అనేది సైంటిఫిక్ క్యాలిక్యులేషన్, pandas for data manipulation, data cleaning purpose, and last one matplotlib is for data visualization. Okay na? So we will discuss one by one. So first one is numpy. Okay na? సో ఎవరికైనా ఐడియా ఉందండి numpy అంటే? Am I audible to all? వినిపిస్తుందండి నా వాయిస్ మీకు? ఓకే. ఓకే. థ్యాంక్ యూ. సో ఫస్ట్ ప్యాకేజ్ ఏంటంటే numpy అండి. ఓకేనా? సో numpy ఇట్స్ ఫుల్ ఫామ్ ఏంటంటే న్యూమరికల్. ఓకేనా? సో న్యూమరికల్ పైథాన్. ఓకేనా? సో షార్ట్ కట్ గా మనం numpy అని కాల్ చేస్తాం. ఓకేనా? సో ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే ద మెయిన్ పర్పస్ వీఆర్ డూయింగ్ సైంటిఫిక్ క్యాలిక్యులేషన్. ఓకేనా? సో ఆల్రెడీ పైన చెప్పేసాను కదా, scientific calculation. The main purpose we are using numpy is for scientific calculation. So scientific calculation అంటే ఏంటండి? What is scientific calculation? Okay, I'll make sure my internet connection. So log. Okay. ఇంకా anyone? So what is scientific calculation? Sine, cos, exponential. Differentiation using formulas, methods, analysis. Okay, thank you. సో ఏంటి నార్మల్ క్యాలిక్యులేషన్స్ ప్రీవియస్ గా మనం చేసింది జస్ట్ అర్థమెటిక్ క్యాలిక్యులేషన్స్ అంటే ఎడిషన్,
మల్టిప్లికేషన్ చేసాం. సో సైంటిఫిక్ క్యాలిక్యులేషన్స్ అంటే ఏంటంటే లాగరిథమ్స్, ఓకేనా. సో నెక్స్ట్ ట్రిగ్నామెట్రీ ఫంక్షన్స్ ఉన్నాయి కదా, సో ట్రిగ్నామెట్రీ ఫంక్షన్స్, నెక్స్ట్ అలానే ఎక్స్పోనెన్షియల్స్ ఉన్నాయి, సో ఎక్స్పోనెన్షియల్స్, ఇంకా ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్, ఇంకా ఇంటిగ్రేషన్. ఓకే, వెరీ గుడ్. సో నెక్స్ట్ మ్యాట్రిక్స్, ఓకే మ్యాట్రిక్స్, ఇంకా మ్యాట్రిక్స్. సో ఇలా ఎట్సెట్రా ఇవన్నీ ఏంటంటే దీస్ ఆర్ ఆల్ కమ్స్ అండర్ సైంటిఫిక్ క్యాలిక్యులేషన్, ఓకేనా. సో సైంటిఫిక్ క్యాలిక్యులేషన్ ద మెయిన్ పర్పస్ వీఆర్ యూజింగ్ NumPy ఫర్ సైంటిఫిక్ క్యాలిక్యులేషన్, ఓకేనా. సో NumPy ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే ఆ ఎగ్జిక్యూషన్ స్పీడ్ అనేది ఫాస్ట్ అండి, ఓకేనా. సో ఈ ఎగ్జిక్యూషన్ స్పీడ్ అనేది ఫాస్టర్ కంపేర్ టు అదర్. సో ఇప్పుడు సపోజ్ ఒక లిస్ట్ అనేది ఉంది, ఓకేనా. సో లిస్ట్ ఇక్కడ మనం చేసేది కూడా NumPy లో కూడా లిస్టే తీసుకుంటాం, ఓకేనా. సో ఎగ్జిక్యూషన్ స్పీడ్ అనేది ఫాస్ట్ గా ఉంటుంది, ఓకేనా. ఈ ఫాస్ట్ గా వర్క్ చేస్తుంది. సో నెక్స్ట్ ఏంటంటే, సో ఇక్కడ ఏంటంటే మొత్తం మనం డీల్ చేసేది కూడా ఎరే మోడ్ లో ఉంటుంది, ఓకేనా. సో వీఆర్ వర్కింగ్ ఆన్ ఎరే మోడ్, ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే చేసే ప్రతి కాన్సెప్ట్, ప్రతి సైంటిఫిక్ క్యాలిక్యులేషన్ ఫర్ ఎరే, ఓకేనా. సో ఎరే ఫామ్ లో ఉన్న డేటాని మనము సైంటిఫిక్ క్యాలిక్యులేషన్స్ ఎలా చేస్తాం వాటికి, ఓకేనా. ఆ ఎరేస్ కి సైంటిఫిక్ క్యాలిక్యులేషన్స్ ఎలా చేస్తాం, వాటిని ఎలా మాడిఫై చేయొచ్చు. సో ఇక్కడ మనం వర్కౌట్ చేసేదంతా కూడా ఎరే మోడ్ అండి, ఓకేనా. సో ఇక్కడ మనం తీసుకునే డేటా అంతా కూడా ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎరే, ఓకేనా. సో ఎరే అంటే ఏంటి, వాట్ ఇస్ ఎరే అండి? ఎరే అంటే ఏంటి? ఇఫ్ యు ఆర్ ఫెమిలియర్ విత్ సి లాంగ్వేజ్ యూ కెన్ ఈజీలీ అనలైజ్ ఇట్. కలెక్షన్ ఆఫ్ హోమోజీనియస్ ఎలిమెంట్స్, ఓకే. సో ఇక్కడ ఏంటి, కలెక్షన్ ఆఫ్ సిమిలర్ డేటా టైప్ ఎలిమెంట్స్, అవునా. సిమిలర్ డేటా టైప్ ఎలిమెంట్స్, ఓకేనా. సో ఇక్కడ ఏంటి, మనం ఒక అరేని తీసుకుంటే ఆ అరేలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా ఎయిదర్ ఉంటే ఇంటీజర్స్ లో ఉంటాయి, లేదంటే స్ట్రింగ్ డేటా టైప్ లో ఉంటాయి, లేదంటే ఫ్లోట్. సో అలా ఏదైనా సరే ఉన్న అరేలో ఉన్న డేటా అంతా కూడా ఒకే డేటా టైప్ లో ఉంటుంది, అవునా. సో సిమిలర్ డేటా టైప్, సో అదే నథింగ్ బట్ హోమోజీనియస్ ఎలిమెంట్స్. హోమోజీనియస్ ఎలిమెంట్స్ అనకూడదు, హోమోజీనియస్ డేటా అని కాల్ చేయాలి, ఓకేనా. సో ఎరే అంటే ఏంటంటే ఒక హోమోజీనియస్ డేటా, అవునా. సో నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే పైథాన్ లాంగ్వేజ్ లో ఎరే యూజ్ చేసామండి, పైథాన్ లో యూజ్ చేసామా ఎరే అనేది? పైథాన్ లో ఎరే యూజ్ చేసామా లేదా? వినిపిస్తుందా వాయిస్? సో పైథాన్ లో ఎక్కడ మనం ఎరే అని ఇంతవరకు ఏం డిస్కస్ చేయలేదు, అవునా. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ NumPy ఈ న్యూమరికల్ పైథాన్ ఈ ప్యాకేజ్ లో మాత్రం వీఆర్ కంప్లీట్లీ డిస్కసింగ్ విత్ ఎరేస్, ఓకేనా. సో ఇక్కడ ఎరే అంటే ఏం లేదండి, లిస్ట్ ని మనము ఒక లిస్ట్ ని ఎరేగా కన్వర్ట్ చేసుకుంటాం, ఓకేనా. సో బిఫోర్ దట్ ఎవరైతే ఐడియల్ యూజ్ చేస్తున్నారో ఇన్స్టాలేషన్ ప్రాసెస్ చూడండి. సో ఎవరైతే ఐడియల్ యూజ్ చేస్తున్నారో వాళ్ళు ఈ కమాండ్ ఇవ్వండి, ఓకేనా. సో కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి pip install NumPy, ఓకేనా. సో ఇది ఐడియల్ యూజ్ చేసే వాళ్ళు దీన్ని కమాండ్ ప్రాంప్ట్ లో ఇస్తేనే మీకు ఈ లైబ్రరీ ప్యాకేజ్ అనేది ఇన్స్టాల్ అవుద్ది మీ ప్రోగ్రామ్ మీ ల్యాప్టాప్స్ లోకి, ఓకేనా. సో నార్మల్ గా ఐడియల్ యూజ్ చేస్తున్న వాళ్ళకి అవసరం లేదు, జస్ట్ మీరు ఇంపోర్ట్ NumPy, ఓకేనా. సో ఎందుకంటే ఐ ఆల్రెడీ
అనకొండ యూజ్ చేసిన వాళ్ళకి ఈ NumPy, Pandas, సో ఈ డేటా సైన్స్ ప్యాకేజెస్ అన్ని కూడా ప్రీ ఇన్స్టాల్డ్ అనమాట. సో నో నీడ్ టు డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ సపరేట్లీ. బట్ దోస్ పీపుల్ హూ ఆర్ యూజింగ్ IDLEs, you just give the command as pip space install space NumPy. Okay na? So after giving this, it automatically installing. Okay, so after that only you use eligible to use NumPy package. Okay na? So అర్థమైందండి. ఐడియల్ యూజ్ చేస్తున్న వాళ్ళు పిప్ ఇన్స్టాల్ NumPy అని ఇవ్వండి కమాండ్. ఓకేనా? సో ఈ అనకొండ యూజ్ చేసే వాళ్ళకి అవసరం లేదు. ఎస్ మ్యామ్. ఓకే, సో ఇది ఇన్స్టాలేషన్ అండి. ఓకేనా? సో ఆఫ్టర్ కంప్లీట్ ద ఇన్స్టాలేషన్, సో ఇక్కడ నేను యూజ్ చేసేది ఏంటంటే అనకొండ కాబట్టి ఆల్రెడీ ఇంపోర్ట్ ఆల్రెడీ ప్రీ ఇన్స్టాల్డ్ కాబట్టి, సో ఐఎమ్ జస్ట్ ఇంపోర్టింగ్ దట్ లైబ్రరీ. ఓకేనా? సో ఇంపోర్ట్ NumPy. సో ఇందాక ప్యాకేజెస్ ని ఎలా ఇంపోర్ట్ చేసుకున్నాను యూజ్ చేయడానికి ఇంపోర్ట్ అనే కీవర్డ్ యూజ్ చేశాను. సో బై యూజింగ్ ఇంపోర్ట్ కీవర్డ్ I am importing my NumPy package. ఓకేనా? సో ఇంపోర్ట్ NumPy. ఓకేనా? ఆ తర్వాత రన్ చేద్దాం. ఓకేనా? సో ఇంకో పాయింట్ ఏం చెప్పానండి, మనం ఇచ్చిన ఆ మాడ్యూల్ లేదంటే ఆ ప్యాకేజ్ కి ఒక రిఫరెన్స్ నేమ్ అనేది ఇవ్వచ్చు అని చెప్పాను కదా. సో అది నెక్స్ట్ స్టెప్ చూద్దాము. సో ఫస్ట్ ఇక్కడ ఏంటంటే వీఆర్ డీలింగ్ ది డేటా ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎరే అని చెప్పాను కదా. సో ఇక్కడ ఏంటంటే ఎరే ఫామ్ లోనే డేటాని డీల్ చేస్తాం. సో ఇక్కడ ఎవ్రీథింగ్ మనం చేసే క్యాలిక్యులేషన్స్, ఆపరేషన్స్ అన్ని కూడా ఎరేతోనే చేస్తాం. ఓకేనా? సో ఫస్ట్ ఎరేస్ అంటే ఏంటి, ఒక 1 డైమెన్షనల్ ఎరే, 2 డైమెన్షనల్ ఎరే, 3 డైమెన్షనల్ లా ఉంటాయి కదండి. సో ఎరే అంటే ఇక్కడ నథింగ్ బట్ మ్యాట్రిక్స్ అండి. ఓకేనా? మ్యాథమెటికల్ గా మ్యాట్రిక్స్ అని కాల్ చేస్తాం. బట్ ఇన్ ప్రోగ్రామాటికల్ వే ఇక్కడ ఈ NumPy ఈ లైబ్రరీ మొత్తం కూడా నేను ఏం చేస్తానంటే ఎరే అని కాల్ చేస్తాను. ఓకేనా? సో అరే ఈజ్ నథింగ్ బట్ మ్యాట్రిక్స్ అండి. ఓకేనా? సో ఫస్ట్ ఒక రో మ్యాట్రిక్స్ ని ఎలా ప్రింట్ చేయాలి. ఓకేనా? సో నథింగ్ బట్ ఏంటండి, ఒక 1 డైమెన్షనల్ ఎరేని ఎలా క్రియేట్ చేయాలి. ఓకేనా? సో చూడండి, ఇంపోర్ట్ NumPy అని ఇచ్చాను కదా. సో NumPy ఒక AR అనే వేరియబుల్ తీసుకుంటున్నాను. సో NumPy డాట్ array ఆఫ్ ఇన్సైడ్ ద array ఐఎమ్ గివింగ్ 4 numbers. ఒక లిస్ట్ ని పాస్ చేశాను, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఇక్కడ ఇచ్చాను కదా. సో ఎప్పుడు ఈ అరే మెథడ్ అప్లై చేస్తేనే మనం ఇచ్చిన లిస్ట్, ఇది నార్మల్ గా ఏంటండి, ఈ అరే ఇది లేకుండా జస్ట్ ఓపెన్ పారాన్సిస్ ఈ బ్రేసెస్ లో ఉన్నది ఏంటి, అదొక లిస్ట్ కదా. సో ఇక్కడ ఏం చేస్తున్నాను, ఒక లిస్ట్ ని నేను ఆ లిస్ట్ కి అరే మెథడ్ అనేది అప్లై చేశాను. ఓకేనా? సో అరే మెథడ్ అప్లై చేసినప్పుడు ఇట్ కన్వర్ట్ అంటే అది ఎలా అంటే ఒక మ్యాట్రిక్స్ ఫార్మ్స్ లోకి చేంజ్ అవుతుంది. మ్యాథమెటికల్ గా ప్రోగ్రామ్ మీరు మ్యాట్రిక్స్ అని చేయొచ్చు, బట్ ఇక్కడ మాత్రం నేను అరే అనే కాల్ చేస్తాను. ఓకేనా? సో ఆఫ్టర్ దట్ ఐఎమ్ ప్రింటింగ్. ఓకేనా? యూ జస్ట్ సీ. సో ఇది ఏంటంటే ఒక 1 డైమెన్షనల్ రో మ్యాట్రిక్స్ అండి. ఓకేనా? 1 డైమెన్షనల్ అరే. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేస్తాను, ఇక్కడ నేను NumPy డాట్ అరే, కన్ఫ్యూజ్ అవ్వద్దు, కమెంట్ ఫామ్ చేస్తున్నాను. సో ఇదేంటంటే 1 డైమెన్షనల్ అరే. ఓకేనా? సో ఇది ఒక 1D అరే అండి. ప్లీజ్ రైజ్ యువర్ వాయిస్. ఓకే, సారీ. ఈజ్ ఇట్ ఓకే ఫర్ నౌ? ఇన్వాలిడ్ సింటాక్స్ అని చూపిస్తుందా? సో ఇంపోర్ట్ చేశారా, ఇంపోర్ట్ NumPy అని చేసి ఈ షెల్ ని రన్ చేసిన తర్వాత ఈ షెల్ ని రన్ చేయాలి. ఓకేనా? ఫస్ట్ NumPy మీరు ఇంపోర్ట్ చేసుకున్నారు కదా ప్యాకేజ్ ని, సో దాన్ని రన్ చేసిన తర్వాత ఈ నెక్స్ట్ 1 డైమెన్షనల్ అరే క్రియేట్ చేస్తారు కదా, దాని వచ్చి ఐడియల్లీలో ఇన్స్టాల్ చేయడానికి మేము అదే చెప్పాను కదా, కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి పిప్ ఇన్స్టాల్ NumPy అని ఇవ్వండి. ఓకేనా? సో ఇది ఒక రో మ్యాట్రిక్స్ ని ప్రింట్ చేశాను. ఓకేనా? అంటే ఒక 1 డైమెన్షనల్ అరేని క్రియేట్ చేశాను.
సో ఇక్కడ ఏమి ఇచ్చాను నేను, AR is equals to numpy డాట్ array ఆఫ్ లిస్ట్ అని ఇచ్చాను. ఓకేనా. సో అలా కాకుండా నేను ఏం చెప్పాను ఇందాక, ఎలియాస్ ఒక నేమ్ ఇచ్చి ఒక వేరియబుల్ ఇచ్చి ఆ రిఫరెన్స్ తో కూడా చేసుకోవచ్చు అని చెప్పాను. అవునా. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇంపోర్ట్ numpy యాజ్ NP. ఓకేనా. సో NP అనే వేరియబుల్ ఇవ్వనవసరం లేదు, n ఇవ్వచ్చు, లేదంటే n ఎలా ఏదైనా సరే వేరియబుల్ ఇవ్వచ్చు. ఓకేనా. బట్ ఇంటీజర్స్ మనము వేరియబుల్స్ ని డిక్లేర్ చేసేటప్పుడు వీ హ్యావ్ సమ్ రూల్స్, రైట్. సో వేరియబుల్ నేమ్స్ అనేవి షుడ్ నాట్ స్టార్ట్స్ విత్ ఇంటీజర్, షుడ్ నాట్ స్టార్ట్స్ విత్ స్పెషల్ క్యారెక్టర్స్. అవునా. సో ఆ రూల్స్ ని క్రాస్ చేయకుండా మీరు వేరియబుల్ ఒకటి రిఫరెన్స్ గా ఇవ్వండి. ఓకేనా. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే NP అని ఇచ్చాను. సో ఇక్కడ ఎవ్రీ టైం నేను AR అనే వేరియబుల్ తీసుకొని జస్ట్ NP డాట్ array ఆఫ్, సో దీనిలో లిస్ట్ లో పాస్ చేస్తున్నాం. ఓకేనా. నెక్స్ట్ ప్రింట్ AR. ఓకేనా. సో ఇది ఒక 1 డైమెన్షనల్ అరే క్రియేట్ చేయడం. ఇంతవరకు క్లియర్ అండి. నార్మల్ గా ఆ ప్యాకేజ్ నేమ్ తో ఎలా చేయాలి, లేదంటే ఒక రిఫరెన్స్ ఇచ్చి ఒక 1 డైమెన్షనల్ అరే ఎలా క్రియేట్ చేయాలి. ఫీడ్బ్యాక్ ఫామ్ ప్లీజ్. ఇన్వాలిడ్ సింటాక్స్ అని వస్తుంది. మీరు ఏం యూజ్ చేస్తున్నారు, ఐడియల్ యూజ్ చేస్తున్నారా లేదంటే అనకొండ యూజ్ చేస్తున్నారా, ఐ మీన్ జూపిటర్ ఎన్విరాన్మెంటా లేదంటే ఐడియల్లీనా? ఇన్స్టాల్ చేసుకోవాలండి ఫస్ట్ numpy అనేది. సో ఆ ప్యాకేజ్ ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దానిలో ఉన్న ఈ మెథడ్స్ ఫంక్షన్స్ ని చేసుకుంటాం. అని కూడా చెప్తున్నారు. ఓకే. సో ఇది ఒక 1 డైమెన్షనల్ అరేని ఎలా క్రియేట్ చేస్తున్నాం. ఫస్ట్ జస్ట్ ఆ ప్యాకేజ్ ఏదైతే ఉందో ఆ ప్యాకేజ్ ని ఇంపోర్ట్ అనే కీవర్డ్ యూజ్ చేశాను. ఐఎమ్ యూజింగ్ కీవర్డ్ ఇంపోర్ట్. సో యూజింగ్ కీవర్డ్ ఇంపోర్ట్ ఐఎమ్ ఇంపోర్టింగ్ numpy ప్యాకేజ్. ఓకేనా. సో ఇది డిఫరెన్స్. అంటే ఇప్పటి వరకు పైథాన్ లో మనం ఎక్కడ అరే కాన్సెప్ట్ యూజ్ చేయలేదు కదండి. ఇక్కడ ఏంటంటే మ్యాట్రిక్స్ ఫామ్ లో మనం అంతా సైంటిఫిక్ క్యాలిక్యులేషన్ అని చెప్పాను కదా. సో ఇక్కడ ఆ క్యాలిక్యులేషన్స్ కి నేను ఏంటంటే ఒక మ్యాట్రిక్స్ ని ఫామ్ చేయడం కోసం అరే తీసుకున్నాను. ఓకేనా. సో ది డిఫరెన్స్ అనేది ఏమి ఉండదు. బట్ కాకపోతే సి లాంగ్వేజ్ లో మీరు నార్మల్ గా చేస్తున్నప్పుడు ఈ క్యాలిక్యులేషన్స్ అన్ని అప్లై చేయలేరు. బట్ పైథాన్ ఈ numpy లైబ్రరీ ఈ ప్యాకేజ్ లో ఏంటంటే వాటన్నిటికీ ఫేవర్ ఉంది. ఓకేనా. సో అలా ఈ క్యాలిక్యులేషన్స్ అన్ని అప్లై చేసుకోవచ్చు మనం. ఓకేనా. సో నెక్స్ట్ వన్ డైమెన్షనల్ అరే క్రియేట్ చేశాను. సో ఏంటంటే బై యూజింగ్ ఇంపోర్ట్ కీవర్డ్ ఐఎమ్ ఇంపోర్టింగ్ numpy ప్యాకేజ్. ఓకేనా. సో ఆఫ్టర్ దట్ ఐఎమ్ క్రియేటింగ్ వన్ డైమెన్షనల్ అరే. సో అరే ఎలా క్రియేట్ చేస్తామండి, ఒక అరే అనే వేరియబుల్ ఇచ్చి సో నెక్స్ట్ రిఫరెన్స్ డాట్ లేదంటే డైరెక్ట్ గా ఆ ప్యాకేజ్ నేమ్. ఓకేనా. సో ఆ ప్యాకేజ్ నేమ్ డాట్ అరే ఆఫ్ ఆ ఇన్సైడ్ ద అరే ఒక లిస్ట్ ని పాస్ చేస్తున్నాం. ఓకేనా. సో నార్మల్ గా మీరు NPy ఆఫ్ ఒక లిస్ట్ అని ఇచ్చారనుకోండి, లిస్ట్ పైన కాదు కదా వర్కౌట్ చేస్తుంది, ఇక్కడ మనం అరేలోకి కన్వర్ట్ చేయాలి. అవునా. సో మెథడ్స్ ఎలా అప్లై అవుతాయో ఐడియా ఉంది కదా. నార్మల్ గా మీరు ఒక స్ట్రింగ్ ని లోయర్ కేస్ లో ఉన్నది అప్పర్ కేస్ లెటర్స్ గా చేంజ్ చేయాలంటే అప్పర్ ఆఫ్ స్ట్రింగ్ అని ఇచ్చారు, లేదంటే లోయర్ గా కన్వర్ట్ చేయాలంటే లోయర్ ఆఫ్ స్ట్రింగ్ అనేది పాస్ చేసి ఉంటారు కదా. సో మెథడ్స్ ఎలా వర్క్ అవుతాయో తెలుసు కదా. సో అలాగే ఇలా ఇక్కడ ఏంటంటే నేను అరే అనే మెథడ్ అప్లై చేశాను. సో ఎప్పుడైతే అరే అనే మెథడ్ అప్లై చేసామో ఆటోమేటిక్ గా మనము ఇన్సైడ్ ద ఇచ్చిన లిస్ట్లు అనేవి ఇక్కడ అంతా కూడా ఒక మ్యాట్రిక్స్ ఫామ్ అంటేనా. ఓకేనా. ఒక అరే ఫామ్ లో ఒక అరేలోకి కన్వర్ట్ అవుతాయి. ఓకేనా. సో ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే ఒక సింగిల్ లిస్ట్ తీసుకున్నప్పుడు అది నథింగ్ బట్ ఒక రో మ్యాట్రిక్స్ అన్నమాట. ఓకేనా. సో ఇది ఒక 1 డైమెన్షనల్ అరే. ఓకేనా. సో అలాగే
నెక్స్ట్ 2 డైమెన్షనల్ అరే చూపిస్తాను చూడండి. డైమెన్షనల్ అరే. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే అరే వేరియబుల్ ఏ తీసుకున్నాను. సో ఏ నెక్స్ట్ ఎన్పి డాట్ ఆల్రెడీ ఒకసారి ఇంపోర్ట్ చేశాం కదా, ఇంపోర్ట్ numpy యాజ్ ఎన్పి అని. సో ఇంకా ఎవ్రీ టైమ్ ఇంపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఓకేనా. సో ఒకసారి చేస్తే సరిపోతుంది. జస్ట్ ఆ సెల్ ఆల్రెడీ రన్నింగ్ లో ఉంది కాబట్టి ఆ వేరియబుల్ ని, ఆ రిఫరెన్స్ వేరియబుల్ ని యూజ్ చేసి మనం ప్రోగ్రామ్స్ చేసుకోవచ్చు, ఓకేనా. సో ఎన్పి డాట్ అరే ఆఫ్ లిస్ట్. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇన్సైడ్ ఒక లిస్ట్ క్రియేట్ చేస్తున్నాను. సో 1 2 3, ఓకేనా. సో కామా అగైన్ మళ్ళీ ఇంకొక లిస్ట్ చేస్తున్నాను. సో 4 6 7 4 సంథింగ్ ఏవో ఒక వేరియబుల్స్ ఇస్తున్నాను, ఓకేనా. సో నెక్స్ట్ అగైన్ ఐఎమ్ ప్రింటింగ్ ఏ, ఓకేనా. సో ఇక్కడ చూడండి ఇదేంటండి నార్మల్ గా ఇక్కడ ఏమున్నాయి 2 rows 3 columns, ఓకేనా. సో ఇక్కడ ఏంటి ఇది ఒక 2/3 మ్యాట్రిక్స్ ని ఫామ్ చేశాను, ఓకేనా. సో మీరు ఇలా అనలైజ్ చేసుకోండి మ్యాట్రిక్స్ గా. సో ఇక్కడ నేనేం చెప్తానంటే అరే అరే అని చెప్తాను, ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే మనం వర్కౌట్ చేసేది కొన్ని నెస్టెడ్ లిస్ట్ ని తీసుకొని వాటిని అరేస్ లోకి ఫామ్ చేసి కన్వర్ట్ చేసి అక్కడ సైంటిఫిక్ క్యాలిక్యులేషన్స్ అనేవి అప్లై చేస్తాం, ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే ఇది ఒక 2 డైమెన్షనల్ అరే. సో మేడం మీరు చెప్తున్నారు ఇది 1D అరే 2D అరే అని, కానీ ఎలా ప్రాక్టికల్ గా ఎలా? నార్మల్ గా నేను చెప్తున్నాను ప్రోగ్రామ్ చేసి సో ఇది ఇలా అని. సో మీకు అది కన్ఫర్మ్ చేసుకోవాలి అంటే జస్ట్ వీ హ్యావ్ సమ్ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్, ఓకే. సో టైప్ డి టైప్. ప్రీవియస్ గా మీరు ఒక వేరియబుల్ అది ఇంటీజరా స్ట్రింగా లేదంటే ఫ్లోటా అని ఎలా చెక్ చేశారు? ఒక వేరియబుల్ అది ఏ టైప్ లో ఉంది, ఎలా ఉంది అన్న దాన్ని ఎలా చెక్ చేశారు? ఎస్. సో predefined, we have some predefined functions, right? So type of, ఓకేనా. సో టైప్ ఆఫ్ ఇక్కడ అరే నేమ్ ఏఆర్ అని ఇచ్చాను కాబట్టి ఏఆర్ అని ఇచ్చాను. సో జస్ట్ చూడండి. సో ఇక్కడ ఇదేంటంటే నార్మల్ గా ఈ numpy లో చేసే అరేస్ ఉన్నాయి కదా, సో ఇవన్నీ కూడా టైప్ ఆఫ్ ఆ అరే అని ఇచ్చినప్పుడు సో numpy డాట్ ఎన్డి అరే, ఓకేనా. అంటే కొంత డైమెన్షనల్ అరేని ఇచ్చారు, ఇది ఒక ఎన్డి అరే, ఓకేనా. సో ఎస్ ఎన్పి numpy డాట్ డిఅరే, ఓకేనా. ఒక ఎన్ డైమెన్షనల్ అరే అని ఇచ్చారు. సో బట్ ఇక్కడ ఏంటంటే నాకు ఆ డైమెన్షనాలిటీ అంతా తెలియాలి, ఓకేనా. సో ఈ అరేస్ అన్ని కూడా ఇవి ఏ టైప్ అంటే ఎన్ డైమెన్షనల్ అరేస్, ఓకేనా. సో ఇప్పుడు నేను జస్ట్ ఆ అరే ఏ ఫామ్ లో ఉంది, ఇక్కడ మనం చేసింది ఏంటి ఎన్పి కదా, అంతా కూడా numpy ప్యాకేజ్ యూజ్ చేసాం కదా. సో ఇవన్నీ ఏంటంటే ఎన్ డైమెన్షనల్ అరేస్ అనమాట. సో ఎన్ డైమెన్షనల్ అరేస్ అని చెప్పింది కానీ అది 1 డైమెన్షనల్ 2 డైమెన్షనల్ నాకు చెప్పలేదు. సో దానికి కూడా మన దగ్గర ఒక ఫంక్షన్ ఉంది, ఓకేనా, ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్. సో జస్ట్ ఏం చేస్తారంటే ఏఆర్ డాట్ డి టైప్, ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే డి టైప్ అనేది ఎందుకోసం అంటే మన లిస్ట్ లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఉందా, సో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఏ ఫామ్ లో ఉంది అంటే ఇంటీజర్స్ తీసుకున్నారా, మీరు స్ట్రింగ్స్ తీసుకున్నారా, ఫ్లోట్ తీసుకున్నారా అనే దానికోసం. సో ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ ఏఆర్ డాట్ ఎన్డిఐఎం, ఓకేనా. సో చూడండి. సో ఎన్డిఐఎం అంటే ఎన్ డైమెన్షన్, మనం ఇచ్చిన అరే ఉంది కదా అది ఏ డైమెన్షన్ లో చెక్ చేయాలి. నార్మల్ గా మీరు టైప్ ఆఫ్ ఏఆర్ అని ఇచ్చినప్పుడు అవి ఒక ఎన్ డైమెన్షనల్ అరేస్ అని చెప్పింది, బట్ అది పర్టికులర్ టూ డైమెన్షనల్ 3 డైమెన్షనల్ 1 డైమెన్షనల్ చెక్ చేయాలంటే జస్ట్ ఏఆర్ డాట్ ఎన్డిఐఎం, ఓకేనా. సో చూడండి ఇక్కడ ఏమైంది. సో ఏఆర్ డాట్ ఎన్డిఐఎం ఇచ్చినప్పుడు డిఐఎం అని ఇచ్చినప్పుడు జస్ట్ ఒక 1 డైమెన్షనల్ అరే అని చెప్పాను కదా, జస్ట్ ఒక సింగిల్ రో, ఓకేనా. సో 1 అని ప్రింట్ అయ్యి 1 అని వచ్చింది, ఓకేనా. సో నెక్స్ట్ కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ అగైన్. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే నెక్స్ట్ 2 డైమెన్షనల్ అరేలో చూడండి ప్రింట్, ఓకేనా, అరే నేమ్ ఏ డాట్ ఎన్డిఐఎం, ఓకేనా. సో ఫర్ ద పర్పస్ ఆఫ్ చెకింగ్ డైమెన్షనాలిటీ we are applying this predefined function dot ndim, ఓకేనా. సో ఒకసారి ఇక్కడ చెక్ చూడండి అవుట్పుట్. సో ప్రింట్ కన్ఫ్యూజ్ అవుతుంది, ఇప్పుడు నేను సపరేట్ చేస్తాను. ఫస్ట్ ఏమో ఒక అరే ప్రింట్ చేయడానికి, తర్వాత ఒక లైన్స్ ఇచ్చాను.
నార్మల్ గా. తర్వాత ఏం చేస్తున్నానంటే ఇక్కడ డైమెన్షనాలిటీ చెక్ చేస్తున్నాను, ఓకేనా. సో అది ఏ డైమెన్షనల్, ఇక్కడ నేను ఏమి ఇచ్చాను, ఒక లిస్ట్ ఇన్సైడ్ ది, అంటే ఒక నెస్టెడ్ లిస్ట్ తీసుకున్నాను. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు, నార్మల్ వన్ డైమెన్షనల్ తీసుకున్నప్పుడు జస్ట్ లిస్ట్ ఇన్సైడ్ ద లిస్ట్ మాత్రమే ఉంటుంది, బట్ ఇక్కడ ఏంటంటే నెస్టెడ్ లిస్ట్ అన్నమాట. సో ఇలా లిస్ట్ ఒక 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 లిస్ట్ లోనే ఫస్ట్ ఇచ్చిన లిస్ట్ వచ్చేసి రోస్, ఓకేనా, ఫస్ట్ రో. సో సెకండ్ లిస్ట్ వచ్చేసి కాలం, సారీ సెకండ్ రో, ఓకేనా. సో ఇలా రోస్ మనము ఇస్తాం, ఓకేనా. ఆఫ్టర్ దట్ ఆ అరేని ప్రింట్ చేసినప్పుడు, సో ఇలా 2 by ఇక్కడ నేను ఏం చేశానంటే 2 లిస్ట్స్ ఇచ్చాను. ఒక్కొక్క లిస్ట్ లో ఏం చేశానంటే 3 ఎలిమెంట్స్ ఇచ్చాను. సో ఓకేనా. సో ఏంటి, ఆ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, ఒక లిస్ట్ లో ఉన్న నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కాలమ్స్, ఓకేనా. ఇక్కడ 2 rows 3 columns, ఓకేనా. సో ఇక్కడ ఏంటండి, సో ఇది ఒక 1 dimensional array 2 dimensional arrays ని క్రియేట్ చేయడం, ఓకేనా. ఎర్రర్ అలా వస్తుందా? ఇన్స్టాల్ చేశారండి కరెక్ట్ గా? మీరు యూజ్ చేసేది ఐడియల్గా లేదంటే ఇన్స్టాల్ అయిన తర్వాతే ప్రోగ్రామ్ స్టార్ట్ చేయండి, ఓకేనా. ఐడియల్ ఓకే. సో అది చెప్పాను కదా, ఒక కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి పిప్ ఇన్స్టాల్ numpy, ఓకేనా. సో ఇన్స్టాల్ చేస్తే అక్కడ ఇన్స్టాలేషన్ సక్సెస్ఫుల్ అని వచ్చిన తర్వాత దాన్ని క్లోజ్ చేసి అప్పుడు ఐడియల్ స్టార్ట్ చేయండి, ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే, సో ఇది ఒక 1 dimensional array 2 dimensional arrays ని ఎలా క్రియేట్ చేయాలి, ఓకేనా. సో నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే వీ హ్యావ్ సమ్ ప్రీ డిఫైన్ ఫంక్షన్స్, ఓకేనా. సో ఆల్రెడీ టైప్ అనేది ప్లీజ్ ఇన్స్టాల్ నంబర్ బిఫోర్ ఇన్పుట్. సో ఇక్కడ ఏంటంటే కొన్ని ప్రీ డిఫైన్ ఫంక్షన్స్ ఉన్నాయండి. అంటే సో అది ఏ టైప్, ఆల్రెడీ టైప్ అనేది డిస్కస్ చేసాం కదా. సో టైప్ అనేది ఏమి ఇస్తుంది, ఆ టైప్ అనే ఫంక్షన్ అప్లై చేసినప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది మనకి, numpy డాట్ ఎండ్ అరే అని వస్తుంది కదా. సో ఇవేంటంటే కొంత డైమెన్షనాలిటీ అంటే ఏముందండి, మ్యాట్రిక్స్ రోస్ అండ్ కాలమ్సే కదా, అవునా. సో ఇక్కడ ఏంటంటే ఒక అరే తీసుకొని దానికి కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి, ఆ ఫంక్షన్స్ ని అప్లై చేద్దాం, దాని అవుట్పుట్ బేస్ చేసుకొని యూ కెన్ అండర్స్టాండ్, ఓకే. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే AR is equals to np dot array of నేను ఒక 2 dimensional array తీసుకున్నాను. సో ఫస్ట్ ఏంటంటే ప్రింట్ టైప్ ఆఫ్ array name, ఓకేనా. సో ఇదేంటి, ఫస్ట్ టైప్ అనే కొన్ని ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ అండి ఇవన్నీ కూడా. సో ఎప్పుడైతే టైప్ అనే ఫంక్షన్ ని అప్లై చేశానో జస్ట్ ఇది ఎలా ఇస్తుంది అవుట్పుట్ అనేది numpy డాట్ ఎండ్ అరే, ఒక n dimensional array ఒకటి క్రియేట్ అయింది, ఓకేనా. సో అది, సో నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే అది ఆ ఉన్న ఇన్ఫర్మేషన్ నా అరే ఆర్ ఆ మ్యాట్రిక్స్ లో ఏ ఇన్ఫర్మేషన్, ఏ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉందో క్యాలిక్యులేట్ చేయాలి, ఓకేనా. అంటే ఆ డేటా టైప్ ఇది ఇంటీజర్స్ లో ఉందా, లేదంటే ఫ్లోట్స్ లో ఉందా, లేదంటే స్ట్రింగ్స్ లో ఉందా, నా డేటా అనేది ఏ ఫామ్ లో ఉంది చెక్ చేయాలి, ఓకేనా. సో దానికోసం ఆ డేటా టైప్ చెక్ చేయడం కోసం, లిస్ట్ లో ఉన్న డేటా యొక్క డేటా టైప్ చెక్ చేయడం కోసం వీఆర్ యూజింగ్ ఫంక్షన్ విచ్ ఇస్ నేమ్డ్ బై dtype, ఓకేనా. సో ఇక్కడ ఫంక్షన్ వచ్చేసి జస్ట్ ఆ అరే వేరియబుల్ ఏది తీసుకుంటామో ఈ అరే వేరియబుల్ డాట్ dtype, ఓకేనా. సో జస్ట్ చూడండి, ఫస్ట్ ఏంటి టైప్ అనేది, తర్వాత ఒక లైన్ తో సపరేట్ చేశాను, తర్వాత ఏం చేశానంటే డేటా టైప్. సో ఇవన్నీ ఇంటీజర్సే కదండి, సో అందుకని ఇంటీజర్ 32 వచ్చింది, ఓకేనా. సో నెక్స్ట్ సపరేట్ చేస్తున్నాను, ఓకేనా. నేను జస్ట్ కన్ఫ్యూజ్ అవ్వకూడదని ఒకే షెల్ లో ప్రోగ్రామ్స్ చెప్పడం కోసం లైన్ తీసుకున్నాను, ఆ లైన్ తీసుకోవాలని ఏమి అవసరం లేదు, ఓకేనా. సో నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే ప్రింట్ AR డాట్ షేప్, ఓకేనా. సో 2 by 3.
సో నార్మల్ గా ఇప్పుడు ఇవేంటండి, ఫస్ట్ ఈ అరేని ప్రింట్ చేస్తే ఏమొస్తుంది, వెయిట్ ఏ మినిట్. సో ప్రింట్ ఏఆర్. సో ఇదేంటి, ఈ మ్యాట్రిక్స్ ఏంటండి, 2 rows 3 columns కదా. సో షేప్ అనేది ఏంటంటే, బై యూజింగ్ షేప్ ఫంక్షన్ we can know how many rows and how many columns we are having in our array. ఓకేనా. సో ఇది షేప్ అండి. సో షేప్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తే ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి అన్నది సో డిఫైన్ చేయొచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ ప్రింట్ సపరేట్ చేస్తున్నాను, ఇలా ఏదో ఒక స్పెషల్ క్యారెక్టర్ తో జస్ట్ సపరేట్ చేస్తున్నాను, మీరు అవుట్పుట్ కన్ఫ్యూజ్ అవ్వకూడదని. సో నెక్స్ట్ ఏంటంటే షేప్ తర్వాత సైజ్. ఓకేనా. సో సైజ్ ఈజ్ నథింగ్ బట్ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి మన మ్యాట్రిక్స్ లో. ఓకేనా. సో ఇక్కడ ఏంటండి 2/3 కదా. సో హౌ మెనీ ఎలిమెంట్స్ ఐఎమ్ హ్యావింగ్ ఇన్ దిస్ 2/3 మ్యాట్రిక్స్. సో జస్ట్ 6 అవునా. సో జస్ట్ చెక్ ద అవుట్పుట్. సో చూడండి, సో సైజ్ అనే ఫంక్షన్ అప్లై చేసినప్పుడు ఇక్కడ 2/3 మ్యాట్రిక్స్ లో 6 ఎలిమెంట్స్ ఉంటాయి కాబట్టి 6 అని అవుట్పుట్ వచ్చింది. ఓకేనా. సో నెక్స్ట్ దిస్ ఈస్ వాట్ అబౌట్ ద సైజ్ ఫంక్షన్. నెక్స్ట్ వన్ ప్రింట్ AR డాట్ n డైమెన్షన్. ఓకే. సో ఈ n డైమెన్షనల్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం, సో ఏ డైమెన్షనల్, 1 డైమెన్షనల్ 2 డైమెన్షనల్ 3 డైమెన్షనల్ అనేది చెక్ చేయడం కోసం. సో NDIM. ఓకేనా. array డాట్ NDIM. సో ఇవండి ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్. ఓకేనా. ఇంతవరకు ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగండి. ఇవి సమ్ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ అండి. ఒక మ్యాట్రిక్స్ తీసుకుంటే అది ఏ టైప్ లో ఉంది, డేటా టైప్ ఏంటి, సైజు, ఆ డైమెన్షనాలిటీ. ఓకేనా. అవన్నీ చెక్ చేయడం కోసం ఈ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ ని యూజ్ చేస్తాం. ఓకేనా. సో ఆల్రెడీ 18. We'll stop till here. So till now, if you have any doubts, you just ఇప్పటి వరకు చెప్పిన కాన్సెప్ట్ లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఏమైనా చేస్తాను. సో ఈ రోజు వరకు ఇదండి అలా. ఓకేనా. సో ఇఫ్ యూ హ్యావ్ డౌట్స్ యూ జస్ట్ ఆస్క్, లేదంటే అర్థమయ్యాయండి. ప్యాకేజెస్, మాడ్యూల్స్, తర్వాత డేటా సైన్స్. సో డేటా సైన్స్ లో 3 ప్యాకేజెస్ మనం జస్ట్ ఒక ఫస్ట్ ప్యాకేజ్ స్టార్ట్ చేసాం అంతే. ఓకేనా. సో అది కూడా కంప్లీట్ గా అవ్వలేదు. సో టుమారో వి విల్ డిస్కస్ ఆల్ అబౌట్ రిగార్డింగ్ ది NumPy package. So after that we will discuss pandas and MATLAB also. So if you are clear till now, you can easily understand the upcoming topics. Okay. So ఇదండి. సో సార్ మాట్లాడతారు మీతో ఒకసారి.